సో, నిన్న గిట్‌హబ్ ఏమైనా ట్రై చేసారా? అకౌంట్ క్రియేట్ చేయడానికి? అన్న క్రియేట్ చేసిన గిటప్ అకౌంట్. ఓకే. సో, సరే ఒకసారి జస్ట్ ఒక 2 మినిట్స్ రీక్యాప్ చూద్దాం. సో, మేజర్‌గా కీ నిన్న మనం చూసిందేంటంటే ఓపెన్ యూఎఫ్ఐకి యూఎఫ్ఐకి ఫియరీకి డిఫరెన్స్ చూసాం. సో, ఓపెన్ యూఎఫ్ఐ ఫ్రీ వెర్షన్. యూఎఫ్ఐ అనేది ఎగ్జిస్టింగ్ కస్టమర్ దగ్గర ఎస్ఏపీ లైసెన్స్ ఉంటేనే యూఎఫ్ఐ వస్తుంది. సో, ఫియరీ అనేది ఏంటంటే ఎస్ఏపీ ఎక్స్‌క్లూసివ్‌గా బిల్డ్ చేసి మార్కెట్‌లోకి రిలీజ్ చేసి ఫియరీ యాప్స్ లైబ్రరీ ద్వారా మనం 12,000 యాప్స్ ఏవైతే చూసామో వాటిని ఫియరీ అనే బ్రాండింగ్ తోటి ఎస్ఏపీ మార్కెట్‌లో పబ్లిష్ చేస్తుంది. సో, ఎస్ఏపీ కస్టమర్స్ అందరూ కూడా ఆ యాప్స్ చూసి అయినా మేబీ ఇన్ని యాప్స్ మొబైల్‌లో యాక్సెసిబిలిటీ, ఇన్ని యాప్స్ మొబైల్ డెస్క్‌టాప్, టాబ్లెట్స్‌లో యాక్సెసిబిలిటీ వస్తుందంటే ఇట్స్ ఎ న్యూ ఫ్లేవర్ అన్నమాట కస్టమర్స్‌కి. వై టు ఆప్ట్ ఎస్ఏపీ ఫియరీ అనేది. సో, ఇందులో క్యాచ్ ఒకటుంటుంది. క్యాచ్ ఎలా అంటే మీరిప్పుడు ఎస్ఏపీ మీరు స్పెసిఫిక్‌గా తీసుకుంటే అందులో లాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. లాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అని ఎందుకంటున్నానంటే ప్రతీదీ కూడా టీ కోడ్స్ కింద మీకు ఫెమిలియర్ అని ఉంటుంది. సో, ప్రతి మాడ్యూల్ ఎస్ఏపీలో మాడ్యూల్స్ అని అంటారు. సో, ఎస్‌డి మాడ్యూల్ అంటారు. హెచ్‌ఆర్ మాడ్యూల్. అవేంటంటే బిజినెస్ యాప్స్ ఒక స్పెసిఫిక్ కేటగిరీకి డిజైన్ చేసినవి. లైక్ హెచ్‌ఆర్ అనేసరికి ఏంటంటే టైమ్ షీట్ అని మై ఇన్‌బాక్స్ అని ఇలా ఉంటాయి. సీఆర్ఎం అనేసరికి కస్టమర్ రిలేషన్‌షిప్‌కి సంబంధించిన బిజినెస్‌వి. సో, ఎస్ఏపీ ప్రొడక్ట్ ఒక సింగిల్ షాట్ ప్రొడక్ట్ కాదు. నేను ఇలా స్పెసిఫిక్‌గా ఎందుకు చెప్తున్నానంటే మనం వర్క్ చేసేది డొమైన్ అని అంటారు. సో, డొమైన్ అనే నాలెడ్జ్ అవసరం అంటారు. అసలు బ్యాంకింగ్ వాడామనుకోండి ఫైనాన్స్ యాప్స్ అన్నీ వస్తాయి. ఒక రిటైల్‌కి వాడారనుకోండి సీఆర్ఎం యాప్స్ ఇలాంటివి వస్తాయి. సో, ఆహ్, కస్టమర్ బట్టి సో, కస్టమర్ ఏ కస్టమర్ అయితే ఆ రిలవెంట్ మాడ్యూల్స్ అనేవి యూజ్ అవుతుంది. కానీ యూఎఫ్ఐ ఫియరీకి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మాడ్యూల్ ఏదైనా టెక్నికల్ మీకు డొమైన్ నాలెడ్జ్‌తో సంబంధం లేకుండా మీ ఏరియా ఆఫ్ వర్క్ ఏంటంటే మీరు యాప్స్ బిల్డ్ చేస్తారు. సో, మీకు డొమైన్ నాలెడ్జ్ ఉంటే ఇట్ విల్ బెనిఫిట్. సో, ఆ సినారియోని హౌ టు బిల్డ్ అనేది. సో, వాళ్ళ యూజ్ కేసెస్‌కి తగ్గట్టుగా మనం డిజైన్ చేయడానికి ఉంటుంది. కానీ 12,000 యాప్స్ ఏవైతే చెప్పామో అందరూ వాడరు. సో, ఏ డొమైన్ వాళ్ళకి కావాల్సిన డొమైన్ వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో, 12,000 యాప్స్ ఎవ్రీ ఎస్ఏపీ యూజర్ వాడతారని కాదు. ఓన్లీ ఆ మాడ్యూల్ ఏదైతే మాడ్యూల్ ఉందో ఆ మాడ్యూల్ స్పెసిఫిక్ యాప్స్ మాత్రమే వాళ్ళు వాడతారు. సో, ఇప్పుడు లాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇలాంటి టీ కోడ్స్ ఉన్నాయి కనుక అన్నిట్లికి ఫియరీ యాప్స్ కింద ఇప్పుడు కస్టమర్ యూజ్ చేయగలడా అంటే ఆన్సర్ ఈస్ స్టిల్ నో. సో, స్కోప్ కూడా చాలా ఎక్కువుంది. సో, ఈ ఈ ఈ 1,00,000 ట్రాన్సాక్షన్స్ ప్లస్ ట్రాన్సాక్షన్స్ ఉండడం వల్ల కస్టమర్స్ ఏంటంటే కొన్ని యూఎఫ్ఐ యాప్స్ వాడినప్పుడు ఈ సినారియోకి మాకు మొబైల్ అప్లికేషన్ లేదు. సో, ఏం చేస్తున్నారంటే మనలాంటి డెవలపర్స్‌కి మాకొక అప్లికేషన్ కావాలి. సో, కస్టమ్ యూఎఫ్ఐ ఈ సినారియో బిల్డ్ చేయడానికి అవుతుందా? అనే క్వెషన్ అడుగుతారు. సో, అలాగే వర్క్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఎస్ఏపీ ఆల్ ఆఫ్ ఎ సడెన్ రేపటికి 12,000 నుంచి 1,00,000 వరకు యాప్స్ బిల్డ్ చేసి క్రియేట్ చేసి ఇవ్వగలదా? నో. సో, ఆన్సర్ ఈస్ క్లియర్ నో. అదే విధంగా ఏంటంటే కస్టమర్స్ కూడా ఎస్ఏపీ ఇచ్చింది ఎలా ఉంటుందంటే జెనరిక్‌గా ఉంటుంది సొల్యూషన్. జెనరిక్ అని ఎందుకన్నానంటే ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నాడనుకోండి. రిలయన్స్ ఉన్నాడు. రిలయన్స్ ఇప్పుడు జియో కోసం అని చెప్పి చాలా వరకు ఫియరీ యాప్స్ టీమ్ చాలా మెయింటైన్ చేసి వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు. సో, వాళ్ళ సొల్యూషన్ ఏంటంటే టెలికామ్ సెక్టర్‌కి స్పెసిఫిక్‌గా కొన్ని స్పెసిఫిక్ సినారియోస్ ఉంటాయి. సో, ఎస్ఐపి వాడిచ్చింది ఏంటంటే జెనరిక్‌గా ఉంటుంది. సో, అది రిలయన్స్ వాడు వాడడానికి అవుతుంది. ఒక రిటైల్ వాడు వాడడానికి అవుతుంది. బ్యాంక్ వాడు కూడా వాడను. కానీ డొమైన్ స్పెసిఫిక్‌గా కొన్ని అడిషనల్ ఫీల్డ్స్ కానీ, అడిషనల్ కస్టమైజేషన్ కానీ కావాల్సి ఉంటుంది. సో, అట్ ఎనీ గివెన్ డే ఎస్ఐపి వాడేంటంటే జనరిక్‌గా ఏ డొమైన్ వాళ్ళైనా దాన్ని రెట్రోఫిట్ చేసుకునేలాగా ఇస్తాడు సొల్యూషన్‌ని. కానీ దానికి ఒక డెవలపర్ కావాలి. టు మేక్ ఇట్ యూజ్‌ఫుల్ టు హిస్ సినారియో. సో, ఆ కేస్‌లో ఏంటంటే దెన్ కమ్స్ ద పిక్చర్ ఆఫ్ ట్రూ పిక్చర్ ఆఫ్ ఈ ఎస్ఏపీ యూఎఫ్ఐ. సో, ఓపెన్ యూఎఫ్ఐ అనేది మీ పర్సనల్ ప్రాజెక్ట్ కింద వాడుకోవాలంటేనే తప్ప జనరల్‌గా ఓపెన్ యూఎఫ్ఐ అనేది బిజినెస్ సినారియోలోకి కాంటెక్స్‌లోకి రాదు. సో, మీరు ఇది ఇగ్నోర్ చేయొచ్చు. మీకు 2 కేసెస్ ఆఫ్ డెవలప్‌మెంట్ యూజ్ కేసెస్ వస్తాయి. ఒకటి నేను ఇప్పుడు చెప్పినట్టు సారీ. సో, చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయన్నాను కదా! సో, ఆ ట్రాన్సాక్షన్స్ కస్టమర్ సపోజ్ మీగో వాడుతున్నాడు. సో, మీగో ట్రాన్సాక్షన్ వాడినప్పుడు క్రియేట్ సేల్స్ ఆర్డర్ అవి అన్నీ ఏంటవుతుందంటే స్పెసిఫిక్‌గా సింపుల్ సినారియో ఉంటుంది. కస్టమర్ మేబీ కొన్ని కస్టమ్ అడిషనల్‌వి యాడ్ చేయాలనుకున్నారనుకోండి. ఆ కేసెస్‌లోని మనకి రిక్వైర్మెంట్ చెప్తారు. సో, ఈ పర్టిక్యులర్ అడిషనల్‌గా ఈ బటన్ ఇక్కడ ఉంటే ఈజీగా ఉంటుంది. ఇందులో 30, 40 ఫీల్డ్స్ ఉన్నాయి. ఇన్ని ఫీల్డ్స్ వద్దు. మనకు ఒక 10 ఫీల్డ్స్ చాలు. మిగతావి ఆటో పాపులేట్ చేసేయండి అని అంటారు.
సో దాన్ని బట్టి ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఒక కస్టమ్ యూఎఫ్ఏ యాప్‌ని బిల్డ్ చేయడానికి అలా రిక్వైర్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో 80% కస్టమర్స్ అన్నీ కూడా మన దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేవి ఎస్ఏపీ యూఎఫ్ఏ సొల్యూషన్స్ అయితే 20% వచ్చేసి స్టాండర్డ్ ఫియరీ యాప్స్‌ని యూజ్ చేయమంటారు. ఎందుకంటే ఎకోసిస్టమ్ ఇంకాన తక్కువ. ఇందాక నేను 12,000 చెప్పాను కదా! 12,000 మీరు హెచ్ఆర్‌ఎస్ స్పెసిఫిక్ మాడ్యూల్స్ గాని, ఇప్పుడు లేదంటే ఫైనాన్స్ యాప్స్ తీసుకున్నారనుకోండి, ఆ నంబర్ చాలా తగ్గిపోతుంది డ్రాస్టిక్‌గా. ఒక 50 100 వస్తుంది. సో 50 100 ఒక ఫైనాన్స్ యాప్ కనుకోండి, ఒక బ్యాంకింగ్ కస్టమర్ ఎస్ఐపి వాడాడంటే, వాడికి ఎంత స్కోప్ ఉంటుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. సో వాడు కస్టమ్ యూఎఫ్ఏ సొల్యూషన్ బిల్డ్ చేయడానికి వాడి దగ్గర చాలా స్కోప్ ఉంటుంది. సో ఇలా ఎవ్రీడే ఏంటంటే ఒక కొత్త యూజ్ కేసెస్ పుట్టుకొస్తున్నాయి కస్టమర్స్ దగ్గర. సో అలాంటివన్నీ ఏంటంటే ఎస్ఏపీ లైసెన్స్ వాడి దగ్గర ఉంది. యూఎఫ్ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాడికి చేయాల్సిందల్లా ఇన్వెస్ట్ చేయాల్సింది ఒక డెవలపర్‌ని తీసుకొచ్చి పెట్టుకోవడమే. ఒక డెవలపర్‌ని పెట్టుకుంటే ఎస్ఏపీ లైసెన్స్‌ని 100% యుటిలైజ్ చేయాలంటే ఎన్ని సొల్యూషన్స్ కావాలంటే అన్ని సొల్యూషన్స్ డిజైన్ చేస్తే అంత ఏంటే ఎండ్ యూజర్‌కి వాళ్ళకి వాల్యూ క్రియేట్ అవుతుంది. సో అందుకని చెప్పి ఈ పర్టిక్యులర్‌గా మనం యూఎఫ్ఏ కోర్స్ అనేది మనకు ఆ విధంగా యూజ్ అవుతుంది. సో ఎందుకు, ఎలా అనేది మీకు ఇప్పుడు ఓవరాల్‌గా ఈ 3 కంపారిజన్స్‌లోని మనకి రిలవెంట్ అయిన పాయింట్స్ అయితే ఇవి. రైట్. కరెక్ట్. నిన్న మనం ఎక్కడ ఆపామంటే ఫ్లో వరకు ఆపాం. లైక్ ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? నిన్న గాని, ఈరోజు జస్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం. సో లేదు లేదు. సరే. సో నిన్న 1, 2 డెమో చూసినప్పుడు కూడా మనం చూసింది ఫియరీ 2 డెమో చూసాం కదా! సో ఈరోజు కొన్ని టూల్స్ కూడా యాక్సెస్ మనం తీసుకుందాము. సో అట్ ద సేమ్ టైమ్ ఏం చేస్తానంటే సో ఇది మనం ఏదైతే డిజైన్ చూసామో ఇదంతా కూడా ఫియరీ 2 డిజైన్. ఓకే. సో దీన్ని లాంచ్ ప్యాడ్ అంటారు. సో ఆల్ యాప్స్ అన్ని కూడా మనం ప్లే స్టోర్‌లో మనం ఇన్‌స్టాల్ చేసినట్టు ఎస్ఏ ఫియరీ యాప్స్ లైబ్రరీ ద్వారా ఇన్‌స్టాల్ చేసిన యాప్స్ అన్ని కూడా ఒక వెబ్ యూఆర్ఎల్ ఉంటుంది. ఆ వెబ్ యూఆర్ఎల్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. రైట్. బేసిక్ ప్రిన్సిపల్ ఏం చెప్పామంటే ఇది మొబైల్‌లో రన్ అవుతుంది, టాబ్లెట్‌లో రన్ అవుతుంది అని చెప్పాం కదా! సో దాన్ని జస్ట్ మనం టెస్ట్ చేయడానికి ఏం చేస్తామంటే మీరు ఏ బ్రౌజర్‌కెళ్ళినా లేదంటే ఇది మొబైల్‌లోనైనా మీరు ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా! మీరు ఇది స్కాన్ చేసి మీరు ఓపెన్ చేయొచ్చు. సో స్కాన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. సో దానివల్ల కూడా మీరు యూజ్ చేసి మొబైల్‌లో టెస్ట్ చేయొచ్చు. సో ఇది మొబైల్‌లో రన్ అవుతుందా లేదా అనేది. సో ఇదొక వే. ఓకే. ఇంకో వే ఏంటంటే మీరు రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ ఉంటుంది. సో ఇది డెవలపర్ టూల్స్ అని అంటాం. సో క్రోమ్ బ్రౌజరే యూజ్ చేయాలి. క్రోమ్ బ్రౌజర్ ఎందుకంటే యూఎఫ్ఐ టెక్నాలజీ HTML5 బేస్ మీద బిల్డ్ చేసిన లైబ్రరీస్ అన్నమాట. సో HTML5 కాంపాటబుల్ ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని బ్రౌజర్స్ HTML5 కాంపాటబుల్ ఉన్నాయి. బట్ క్రోమ్ ఏంటంటే ఇందులో డెవలపర్ టూల్స్ ఇవన్నీ కూడా మనకి ఎఫిషియెంట్‌గా ఉంటాయి. సో ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేస్తే ఇన్స్పెక్ట్ అని వస్తుంది. లేదా కంట్రోల్ షిఫ్ట్ ఐ. సో ఇది డెవలపర్ టూల్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసారంటే ఇందులోని మీరు ఈ టాప్ రైట్ కార్నర్‌లోని మనకి టూల్ బార్ అనేది ఇది ఎమ్యులేటర్ అంటాం మేము. సో ఎమ్యులేటర్ ఏం చేస్తుందంటే మీరు ఇది ఆఫ్ అనుకోండి ఇలా గ్రేలో ఉంటుంది. సో ఇలా హైలైట్ చేస్తే బ్లూ కలర్‌లో ఉంటుంది. సో ఇది ప్రెస్ ఇలా చేయగానే మీరు ఈ విండో మినిమైజ్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్‌గా ఇలా ఎమ్యులేటర్ స్క్రీన్‌లో ఓపెన్ అవుతుంది. సో ఇది ఐప్యాడ్‌లో రన్ అవుతే ఎలా ఉంటుందనేది ఇక్కడ విజువలైజేషన్ అన్నమాట. సో దీన్ని ఇప్పుడు మనం ఐప్యాడ్‌లో ఈ విధంగా రన్ అవుతుంది. సో ఆటోమేటిక్‌గా ఆ యాప్‌ని ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఎలా వస్తుందో మనం చెక్ చేసి చూద్దాం. సో నేను చూసిన యాప్స్‌నే డిఫరెన్స్ నోటీస్ చేయాలంటే కంట్రోల్ ఇదే అప్లికేషన్ నేను సెపరేట్ ట్యాబ్‌లో ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ చూసారంటే ఇది డెస్క్‌టాప్‌లో. సో డెస్క్‌టాప్‌లో మనకి ఫీల్డ్స్ మీరు చూసారంటే 1, 2, 3, 4 ఫీల్డ్స్ వరకు ఉన్నాయి. అండ్ ఆల్ సెర్చ్ అంతా కూడా సింగిల్ షాట్‌లో 1 లైన్‌లో వస్తున్నాయి. వేరేస్ ఐప్యాడ్‌లో చూసారనుకోండి ఆటోమేటిక్‌గా నెక్స్ట్ లైన్ స్పేస్ తక్కువ ఉంది గనుక ప్రైస్ అనేది ఫీల్డ్ నెక్స్ట్ లైన్‌కొచ్చేసింది. అట్ ద సేమ్ టైమ్ ఓన్లీ 2 కాలమ్స్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్ కింద కనిపిస్తుంది. ఇది క్లియర్‌గా కనిపిస్తుందా? ఇఫ్ నాట్ లేదని జూమ్ చేస్తాను. ఆహ్, సో మీరు ఇక్కడ నోటీస్ చేస్తే 2 కాలమ్సే వచ్చి మిగతా ఫీల్డ్స్ ఇక్కడ యావరేజ్ రేటింగ్, ప్రైస్ ఇక్కడికి మూవ్ అయ్యాయి. యాడ్ కార్ట్ ఉన్నది. ఇక్కడ మీరు చూసారంటే యావరేజ్ రేటింగ్, ప్రైస్ సెపరేట్ కాలమ్స్‌గా ఉన్నాయి. ఇక్కడ చూసేసరికి యావరేజ్ రేటింగ్, ప్రైస్ ఆటోమేటిక్‌గా ఇక్కడ బిలో ఎంటర్ అయ్యాయి. దీన్నే రెస్పాన్సివ్ డిజైన్ అంటాం. సో దీన్ని బూట్ స్ట్రాపింగ్ అని అంటారు. సో బూట్ స్ట్రాపింగ్ ఏం చేస్తుందంటే బూట్ స్ట్రాప్ అనేది ఒక ఫ్రేమ్‌వర్క్ మళ్ళీని. ఓపెన్ సోర్స్ ఫ్రేమ్‌వర్కే. సో సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అని అంటారు వీటిలన్నిటిని యూఎఫ్ఏ అప్లికేషన్. సింగిల్ పేజ్ అప్లికేషన్ అని ఎందుకన్నానంటే
సో నేను ఒక ఎక్సెల్ తీస్తాను. ఎందుకంటే కొత్త వర్డ్స్ మేము యూజ్ చేసేవన్నీ కూడా మీరు నాకు ఏమైనా అర్థం అవ్వకపోతే ఒకసారి బ్రేక్ చేయండి. సో మనం ఫస్ట్ డే 1లో మనం ఏం చేస్తామంటే ఇవన్నీ కూడా వెబ్ యాప్స్ అని చెప్పాం. వెబ్ యాప్స్ అని అంటే ఎందుకు అన్నామంటే వెబ్ యాప్స్ అని అన్నీ కూడా ఇంటర్నెట్. సో ఒక బ్రౌజర్ ద్వారా మనం యాక్సెస్ చేస్తాం గనక వీటిని వెబ్ యాప్స్ అన్నాం. రైట్. సో బ్రౌజర్‌లోని ఓపెన్ చేస్తాం యాప్స్‌ని. అట్ ద సేమ్ టైమ్ వి నీడ్ ఎన్ యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్. కరెక్ట్? సో యూఆర్ఎల్ ఉంటుంది. ఆ బ్రౌజర్‌లో మనం యూజింగ్ యూఆర్ఎల్ మనం యాక్సెస్ చేస్తాం గనక వెబ్ యాప్స్ అని అన్నాం. ఇప్పుడు ఏమంటున్నామంటే సారీ. సో యూజింగ్ యూఆర్ఎల్ యాక్సెస్ చేస్తాం. సో ఇప్పుడు ఏమన్నానంటే ఎస్‌పీ అన్న సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అన్నమాట. సో సింగిల్ పేజ్ అప్లికేషన్స్. సో ఎవ్రీ వెబ్ యాప్ మీరు ఎనీ పేజ్ తీసుకోండి. బ్రౌజర్‌లో రన్ అయ్యే వాటిలన్నిటికి కూడా వెబ్ యాప్స్‌కి అన్నిటికి కూడా బేస్ ఉండేదంతా కూడా హెచ్‌టీఎంఎల్ ఉంటుంది. సో హెచ్‌టీఎంఎల్‌లో కూడా చాలా వెర్షన్స్ ఉంటాయన్నమాట. ప్రెజెంట్ లేటెస్ట్ వెర్షన్ ఏంటంటే హెచ్‌టీఎంఎల్ 5. హెచ్‌టీఎంఎల్ 5 యూజ్ చేసేదేంటంటే బ్రౌజర్‌లో ఉండే ఇన్‌బిల్ట్ ఈ బ్రౌజర్ అనేది కూడా ఒక యాక్చువల్ చెప్పాలంటే ఒక కంపైలరే. ఇదేం చేస్తుందంటే సర్వర్‌లో ఉన్న కోడ్ అంతా మనం ఇక్కడ యూఆర్ఎల్ ద్వారా మనం రిక్వెస్ట్ చేస్తాము. సర్వర్ నుంచి ఇక్కడ అవుట్‌పుట్ వస్తుంది. సో అవుట్‌పుట్‌ని ఇక్కడ డిస్‌ప్లే చేయడానికి మనకి కొన్ని ప్లగిన్స్, టూల్స్ కావాలి. సో బ్రౌజర్‌లో ఇన్‌బిల్ట్‌గా ఉండేది జావాస్క్రిప్ట్ ఉంటుంది. సో జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఉంటుంది. సో ఆ జావాస్క్రిప్ట్ ఇంజిన్ వల్ల ఈ అవుట్‌పుట్ అనేది మనకి డిస్‌ప్లే అవుతుంది. రైట్. సో ఎందుకు ఇప్పుడు ఇది చెప్పానంటే ఈ హెచ్‌టీఎంఎల్ 5 ప్రతి యాప్ కూడా హెచ్‌టీఎంఎల్ 5 ఉండడం వల్ల ఆహ్, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వరకు ఇండెక్స్ హెచ్‌టీఎంఎల్ పేజ్ అనేది ఒకసారి మనకి స్టార్టింగ్ పేజ్ జనరల్‌గా ఇండెక్స్.html పేజ్ ఉంటుంది. ఎనీ వెబ్ యాప్‌కి. అంటే ఒక సెంట్రల్ పేజ్ ఒకటి ఉంటుంది. సో 6 ఆఫ్ వెబ్. సో ఇండెక్స్.html మీరు ఇప్పుడు సింపుల్ ఒక ఈ పాయింట్‌కొస్తాను మళ్ళీని. సో ఇక్కడ మనం డిస్క్రైబ్ చేసేదానికొస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పేజ్ తీసుకుందాం. సో నెట్‌ఫ్లిక్స్ తీసుకుంటాను. సో నెట్‌ఫ్లిక్స్ మీరు చూసారంటే ఇది పాపులర్‌గా ఇప్పుడు స్ట్రీమింగ్ యాప్ అయింది. సో వీళ్ళ దగ్గర ఏంటంటే మల్టిపుల్ ఉన్నాయి అప్లికేషన్స్. ఇది కంప్లీట్‌గా వెబ్ యాపే. ఒక వెబ్ యాప్ ద్వారా ఇది ఇనీషియల్‌గా యాంగులర్‌లో బిల్డ్ చేశారు. తర్వాత చాలా స్టాక్స్ కింద చేంజ్ చేశారు. బట్ వన్ ఆఫ్ ద పాపులర్ వన్ ఏంటంటే నెట్‌ఫ్లిక్స్ యాంగులర్‌లో స్టార్ట్ చేసి ఇట్ గ్రో ఇంత పెద్ద కంపెనీ కింద ఇప్పుడు పాపులర్ అయింది. సో ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఇది వెబ్‌లో కూడా మనం స్ట్రీమ్ చేసి చూడొచ్చు. ఆఫ్‌లైన్ యాప్స్ కూడా ఉన్నాయి. సో ఆఫ్‌లైన్ యాప్ వేరే టెక్నాలజీలో బిల్డ్ చేశారు. సో అది డిఫరెంట్ క్వెషన్. మీరిప్పుడు రైట్ క్లిక్ చేశారనుకోండి ఈ పేజ్‌ని. సో ఈ పేజ్ కూడా మనం రన్ చేసేటప్పుడు ఐప్యాడ్‌లో ఈ విధంగా రన్ అవుతుంది. సో మీరిక్కడ ఎలిమెంట్స్ దగ్గర పేజ్‌కొస్తే ఎలిమెంట్స్ దగ్గర మనకి స్పెసిఫిక్‌గా మీరు నోటీస్ చేసుంటే బేసిక్‌గా ఉండేది దానికి అందులో కూడా రెండర్ అయ్యేటప్పుడు బ్రౌజర్‌లోని మీరు ఏ టెక్నాలజీలో బిల్డ్ చేయండి. బట్ ఫైనల్‌గా బ్రౌజర్‌లో రెండర్ అయ్యేటప్పుడు ఇట్ బికమ్స్ అన్ హెచ్‌టీఎంఎల్. సో మీరిక్కడ చూసారంటే ట్యాగ్ హెచ్‌టీఎంఎల్. హెడ్, బాడీ ట్యాగ్ ఉండి మధ్యలో ఉన్నదంతా కంటెంట్. కంటెంట్‌కి వేరియస్ డివ్ ట్యాగ్స్ అవి యూజ్ చేశారు. ఓకే. సో ఇలా బేసిక్ హెచ్‌టీఎంఎల్ కంటెంట్ కిందే ఉండి స్క్రిప్ట్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు నోటీస్ చేసినట్టు ఈ స్క్రిప్ట్ ట్యాగ్స్ అన్నీ కూడా జావా స్క్రిప్ట్. సో స్క్రిప్ట్ ట్యాగ్‌లో ఉండే కంటెంట్ అంతా కూడా ఇదంతా కూడా ఈ పీస్ ఆఫ్ కోడ్ అంతా కూడా జావా స్క్రిప్ట్. వేరేస్ మీరు ఇక్కడ డివ్ ట్యాగ్స్‌లోని క్లాస్ చూసారు కదా! ఈ క్లాస్ అన్నీ కూడా సీఎస్ఎస్ ఫైల్స్. సో క్లాస్ అని ఎప్పుడైతే వర్డ్ యూజ్ చేశారో ఇందులో ఉండేవన్నీ కూడా సీఎస్ఎస్ ఫైల్‌ని రిఫర్ చేస్తాయి. సో మీరు ఇక్కడ రైట్ సైడ్ చూసారంటే ఇక్కడ ఈ ప్యానెల్‌లో సో ఇక్కడ మీరు చూసారంటే స్టైల్స్ అని ఉన్నాయి కదా! సో ఈ ఎలిమెంట్ డాట్ స్టైల్ ఇదంతా కూడా సీఎస్ఎస్. సో సీఎస్ఎస్ కోడ్ అంతా ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఈ బాడీకి హెచ్‌టీఎంఎల్‌కి ఏ సీఎస్ఎస్ అప్లై చేయాలి. ఈ ఫాంట్ హెల్వెటికా న్యూ ఫాంట్ ఉండాలి. ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఉండాలి. ఈ కలర్ ఉండాలి. ఫాంట్ సైజ్ ఉండాలి. సో ఇదంతా కూడా రెండరింగ్ అనమాట. సో బ్రౌజర్‌లో మీరు ఏ ఫ్రేమ్‌వర్క్ అయినా వాడండి. ఆ ఫ్రేమ్‌వర్క్ వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యేదంతా కూడా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ మాత్రమే. ఇది ఎనీ వెబ్ యాప్‌కి బేసిక్ ఫౌండేషన్. ఒక బ్రౌజర్‌లో రన్ అవుతుందంటే ఇట్ హాస్ టు కన్వర్ట్ అల్టిమేట్‌గా ఏంటంటే ఒక హెచ్‌టీఎంఎల్ కింద, ఒక సీఎస్ఎస్ కింద, జావాస్క్రిప్ట్ కింద బ్రేక్ డౌన్ అయ్యి ఎగ్జిక్యూట్ అయితేనే అవుట్‌పుట్ బ్రౌజర్‌లో డిస్‌ప్లే అవుతుంది. ఇది బేసిక్ ఫండమెంటల్స్ అన్నమాట. రైట్. సో వేరియస్ ఫ్రేమ్‌వర్క్స్ ఏం చేస్తాయంటే మనకు ఆ టూల్స్ ఇస్తాయి. సో ఇప్పుడు నేను ఇదే స్క్రాచ్‌గా హెచ్‌టీఎంఎల్‌లో బిల్డ్ చేయాలనుకోండి. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ అప్లికేషన్. సో ఇక్కడ మీరు చూసారంటే ఇన్ని కాస్మెటిక్‌గా ఉండవు. లైక్ ఇక్కడ మీరు బటన్‌కి సమ్ యారో
వచ్చింది. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రెస్‌కి ఇంత పెద్ద హైట్ అండ్ విడ్త్ వచ్చి మీకు యానిమేషన్ చూసారా, ఇక్కడ యానిమేషన్ ఒకటొచ్చింది. నేను ఈమెయిల్ అని సెలెక్ట్ చేయగానే ఆ ఈమెయిల్ పైకెళ్తుంది, బయటకొస్తుంది. ఈ యానిమేషన్స్ వస్తున్నాయి. సో, ఇవన్నీ ఏంటంటే దే ఆర్ లైక్ నేటివ్ HTML5 కంట్రోల్స్‌లో మీకు ఇన్ని యానిమేషన్స్ గాని, ఇన్ని కంట్రోల్స్ గాని ఉండవు. ఫ్రేమ్‌వర్క్స్ ఏంటంటే ఆ రిచ్ కంట్రోల్స్ వాటిని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈజీ టు డెవలప్. మీరు ఇదే ప్రతిసారి యానిమేషన్ మీరు రాయాలనుకోండి కోడ్, జావాస్క్రిప్ట్‌లో యానిమేషన్ రాసి ఇవన్నీ చేసి రాయాలి. సో, ప్రతి చిన్న పీస్ ఆఫ్ కోడ్‌కి మనకు లైన్ ఆఫ్ కోడ్, టైమ్ కూడా చాలా స్పెండ్ అవుతుంది. సో, క్విక్‌గా యాప్‌ని డెవలప్ చేయలేం. మీరు ఇలాంటి యానిమేషన్స్ హండ్రెడ్స్ ఆఫ్ యానిమేషన్స్ మీరు క్రియేట్ చేయాలనుకోండి, ప్రాబ్లమ్ ఏమవుతుంది? ఇట్ బికమ్స్ కాంప్లికేటెడ్. డెవలప్‌మెంట్ టైమ్ అనేది లాంగ్ అయిపోతుంది. సో, ఇయన్నీ ఓవర్‌కమ్ చేయడానికి ఫ్రేమ్‌వర్క్స్ ఏం చేస్తున్నాయంటే ఆహ్, ప్యాకేజ్స్ అన్నమాట. మనం ఏదైతే ఇప్పుడు మొబైల్‌లో థీమ్ ఇమ్మీడియేట్‌గా చేంజ్ చేసుకొని అప్లై చేస్తామో, మల్టిపుల్ కంట్రోల్స్ అనేవి కూడా ప్యాక్ చేసి ఇస్తున్నాయి. సో, బేసిక్ HTML కంట్రోల్స్‌లోని ఫ్లేవర్ ఉండదు. దే విల్ సర్వ్ ద పర్పస్. అంటే లేబుల్, టెక్స్ట్ అంటే టెక్స్ట్, ఇలాగా కంట్రోల్స్ ఉంటాయి. మనం ఒక ఫార్మ్ అయితే క్రియేట్ చేయలేం గానీ, అంత రిచ్‌గా యూఐ ఉండేలా మనం చూపించలేం. ఫ్రేమ్‌వర్క్స్ ఏంటంటే ఆ రిచ్‌నెస్‌ని మనకి ప్యాక్ చేసి ఇవ్వడం వల్ల ఈజీగా డెవలపర్స్ ఏంటంటే వాటిని డైరెక్ట్‌గా రెడీ టు యూజ్ అన్నమాట. ఆ కంట్రోల్స్‌ని యూజ్ చేసి మనం పేజెస్‌ని బిల్డ్ చేయొచ్చు. సో, ఇది ఫ్రేమ్‌వర్క్స్‌కి వల్ల వచ్చే అడ్వాంటేజ్. రైట్. సో, ఈ యాప్స్ అన్నీ కూడా ఏమవుతుందంటే మీరు ఇప్పుడు లింక్ చేస్తున్న యాప్, నేను ఇక్కడ ఇది ఫిల్ చేశాననుకోండి. రైట్. సో, HTML కంటెంట్ ఇలా ఉన్నది. కరెక్ట్. ఇది ఎమ్యులేటర్ నుంచి చైల్డ్ బ్యాక్. సింపుల్ ఎగ్జాంపుల్ వికీపీడియా తీసుకుంటాను. సో, వికీపీడియా తీసుకుంటే ఇప్పుడు ఇందాకల చూసింది నెట్‌ఫ్లిక్స్, ఇది ఒక సింగిల్ ఇండెక్స్ ఫైల్ లోడ్ అయింది. వేరేస్ మీరు వికీపీడియా ఆర్టికల్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ నేను క్లిక్ చేశాననుకోండి, ఇట్ ఈస్ రీడైరెక్ట్ మీ టు వన్ మోర్ పేజ్. సో, ఇందాకల ఇండెక్స్ పేజ్ అయితే ఇది కంటెంట్స్ పేజ్. సో, ఇది వేరే ఇండెక్స్ HTML పేజ్ అన్నమాట. నేను మళ్ళీ ఇంకోటి క్లిక్ చేశాననుకోండి, ఇట్ విల్ టేక్ మీ టు వన్ మోర్ పేజ్. అంటే ఇక్కడ మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి. సో, ఇఫ్ యూ కెన్ కరెక్ట్‌గా రిలేట్ చేసుకోగలిగితే, సో, వెబ్ యాప్స్ అనేది లార్జెస్ట్ స్ట్రక్చర్. సో, వెబ్ యాప్స్ అనేవి లార్జెస్ట్ స్ట్రక్చర్. సో, బ్రౌజర్ యూఆర్ఎల్ ద్వారా రన్ అయ్యే యాప్స్ అన్నీ కూడా వెబ్ యాప్స్. సో, ప్రతి వెబ్ యాప్‌కి ఒక ఇండెక్స్ ఫైల్ ఉంటుంది. ఆ ఇండెక్స్ ఫైల్‌లో ఏ ఇండెక్స్ ఫైల్ రెండర్ అయితే బ్రౌజర్‌లో రెండర్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఇట్ విల్ బ్రేక్ డౌన్ ఇంటూ HTML. ఆఫ్ కోర్స్ HTML5 అని స్పెసిఫిక్‌గా వాడరు. HTML అంటే HTML5. HTML5, CSSలో 3 లేటెస్ట్. CSSలో కూడా 1, 2, 3 అని ఉన్నాయి. 3 లేటెస్ట్. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అంటారు. సో, ఆల్ మన కలర్, ఫాంట్ చేంజ్ చేయాలంటే విడ్త్, బోల్డ్ ఇవన్నీ కూడా CSSలో చాలా అట్రిబ్యూట్స్ ఉంటాయి. సో, జావాస్క్రిప్ట్ అంటే లాజిక్ రాయడానికి. మనం ఇప్పుడు బ్రౌజర్ బటన్ క్లిక్ చేయగానే ఈ పేజ్‌కెళ్ళాలి అని రాస్తాం కదా! సో, ఆ ఈవెంట్స్ అన్నీ కూడా లాజిక్ రాసేది మనం జావాస్క్రిప్ట్‌లో రాస్తాం. సో, జావాస్క్రిప్ట్‌లో కూడా వెర్షన్ ఉన్నది. అది EC6 అన్నమాట. సో, ECMA అని అంటారు. సో, ఇవన్నీ ఏంటంటే హ్మ్. సో, ఇప్పుడు ఒక నెట్‌ఫ్లిక్స్ సినారియో తీసుకున్నాం కదా! సో, ఈ నెట్‌ఫ్లిక్స్‌కి సింగిల్ పేజ్ ఉన్నది. సో, దానికి ఇట్ హాస్ ఓన్లీ వన్ ఇండెక్స్ ఫైల్. సో, ఈ index.html ఫైల్ రన్ చేయగానే మనకి నెట్‌ఫ్లిక్స్ అనేది ఓపెన్ అయింది. సో, ఇది ఓపెన్ చేసినోడు అది ఎలా బ్రేక్ డౌన్ అయిందంటే HTML కింద, CSS కింద, జావాస్క్రిప్ట్ కింద బ్రేక్ డౌన్ అయింది. రైట్. కానీ వికీపీడియాకొచ్చేసరికి సినారియో మారిపోయింది. మీరిక్కడ నోటీస్ చేస్తే వికీపీడియాకొచ్చేసరికి ఏమైందంటే, వి హాడ్ మల్టిపుల్ పేజెస్. సో, ఈచ్ పేజ్ ఒక కంటెంట్స్ డాట్ ఇండెక్స్ కంటెంట్స్ పేజ్ ఒకటున్నది. ఇనిషియల్‌గా లోడ్ అయిన దాన్ని ఇండెక్స్ పేజ్ అని అంటారు జనరల్‌గా. ఇండెక్స్ పేజ్ అని ఎందుకంటే, ఇండెక్స్ లైక్ బుక్‌లో ఇండెక్స్ ఏం చేస్తుంది మనకి ఈ పేజ్ నంబర్ ఇక్కడ, ఈ పేజ్ నంబర్ ఇక్కడ అని చెప్తుంది కదా! సో, అలా ఇండెక్స్ అనేది హోమ్ పేజ్ అన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే. ఇక్కడేంటంటే ఆ వెబ్‌సైట్‌లో ఉన్న ప్రతి సబ్ యూఆర్ఎల్స్‌కి కూడా ఇక్కడే నావిగేషన్ ఉంటుంది. సో, ఈ హోమ్ పేజ్ నుంచి మనం ఫర్దర్‌గా అన్నిట్లికి వెళ్తాం గనుక దాన్ని index.html అంటారు. ల్యాండింగ్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని వి ఆల్వేస్ కాల్ ఇట్ యాస్ ఇన్ వెబ్ యాప్‌లో ఇండెక్స్ అని అంటాము. బికాజ్ ఇట్ టెల్స్ అస్ సబ్ పేజెస్ ఏమున్నాయి, ఎక్కడున్నాయి అని చెప్తుంది.
సో ఫర్దర్‌గా ఉండే పేజెస్‌ని మళ్ళీ మనం ఇందాక చూసినట్టు కంటెంట్ డాట్ హెచ్టీఎంఎల్ అని ఇలాగా మీరు చూసారంటే ఇలా ఫర్దర్‌గా పేజెస్ ఉంటాయి. సో విల్ హావ్ సబ్ పేజెస్ అన్నమాట. సో ఇలా మల్టిపుల్ పేజెస్ ఉన్నాయనుకోండి. ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ఎవ్రీ టైమ్ మీరు ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్‌ని మనం సెపరేట్‌గా లోడ్ చేసేటప్పుడు ఇక్కడ రిఫ్రెష్ టైమ్ మీరు చూసారంటే అది లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. సో సపోజ్ ఎక్కువ యానిమేషన్స్ ఉన్నాయనుకోండి. ఇవన్నీ రెండర్ అవ్వట్లే. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇమేజ్ మీరు ఇంకోటి క్లిక్ చేస్తాను. సో రెండర్ అవ్వడానికి ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ గాని వేటిలకైనా కొంత టైం పడుతుంది. సో ఈచ్ టైమ్ పేజ్ లోడ్‌కి ఏంటంటే మనకి రిఫ్రెష్ గాని ఇవన్నీ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే చాలా కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ డిలే ఉంటుంది. సో స్మూత్ ఫ్లో ఉండదనమాట. సో దాన్ని లేటెన్సీ అంటారు వీళ్ళు జనరల్‌గా. సో మల్టిపుల్ యాప్స్ మనం ఎప్పుడైనా రన్ చేసేటప్పుడు లాగ్ ఏదైతే ఉంటే అది బిజినెస్ అప్లికేషన్స్‌కి అది వర్క్ అవ్వదు. సో అది చాలా ప్రాబ్లమ్ కింద క్రియేట్ అవుతుంది. వాళ్ళకేంటంటే ఆహ్, స్ మీరు ప్రతి పేజ్ మళ్ళీ ఎళ్లి సర్వర్‌ని హిట్ చేసి మళ్ళీ లోడ్ చేసేటట్టు అలా అవ్వకూడదు. దానికోసం అండి ఈ ప్రాబ్లమ్ ఇలా మల్టిపుల్ పేజెస్‌ని ఇండివిడ్యుయల్‌గా మళ్ళీ ఎళ్లి సర్వర్‌ని రిక్వెస్ట్ చేసి అది వచ్చే వరకు వెయిట్ చేయడానికి ఉండకుండా అంటే టెక్స్ట్ అయితే ఈ కేస్‌లో మీకు పెద్ద లాగ్ లేకుండా కనిపిస్తుంది. కానీ మీరు ఒక బల్క్ ఆఫ్ ద ఫార్మ్ ఆర్డర్ రిక్వెస్ట్ మీరు సబ్మిట్ చేశారనుకోండి. మళ్ళీ ఇంకో ఫార్మ్‌ని మళ్ళీ సబ్మిట్ చేసి దాని గురించి రెస్పాన్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలంటే చాలా వెయిట్ టైమ్ అవుతుంది. సో స్క్రీన్ అనేది లాగ్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్ ఓవర్‌కమ్ చేయడానికి ఏం ఇంట్రొడ్యూస్ చేశారంటే సింగిల్ పేజ్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ సింగిల్ పేజ్ కాన్సెప్ట్ ఏంటంటే సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అనేది కాన్సెప్ట్‌లోని ఏమవుతుందంటే మనకు ఒక సింగిల్ ఇండెక్స్ ఫైల్ ఉంటుంది. కానీ ఈ ఇండెక్స్ ఫైల్‌లోనే మనం ఏం చేస్తామంటే మాడ్యూల్స్ అని అంటాం. సో ఈ ఫర్దర్ సబ్ మాడ్యూల్స్ అన్నిటిని కూడా ఈ అప్లికేషన్‌లోనే మీరు హెచ్‌టీఎంఎల్‌లో మీరు నోటీస్ చేస్తే డివ్ ట్యాగ్స్ అని అంటాం. సో డివ్ ట్యాగ్స్ ఏం చేస్తాయంటే ఒకటే పేజ్ ఉంటుంది హెచ్‌టీఎంఎల్. కానీ అందులో ఫర్దర్‌గా డివ్ ట్యాగ్స్ ద్వారా పేజ్‌ని ఎఫిషియెంట్‌గా యూజ్ చేస్తాం. సో ఈ ఏరియాలో డిస్‌ప్లే అవ్వాలనుకోండి. నేను హైడ్ చేసి పెట్టి ఆహ్, సో ఈ లెఫ్ట్ సైడ్ ఏరియాలో మీరు ఓన్లీ ఇక్కడ మెయిన్ పేజ్ అని, కంటెంట్స్ అని ఇలా ఇండెక్స్ చూస్తున్నారు కదా! ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్ ఒక డివ్ ట్యాగ్. సో ఈ టాప్ సైడ్ వ్యూ చేసేదంతా కూడా ఒక డివ్ ట్యాగ్. ఈ రైట్ సైడ్ అంతా ఒక ఇమేజ్ చూపించడానికి ఒక డివ్ ట్యాగ్. సో ఇవన్నీ ఏంటంటే పార్టిషన్స్ అన్నమాట. సో ఒకే ఇండెక్స్ ఫైల్‌లో సబ్ పార్టిషన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ వీటిని కూడా సబ్ పార్టిషన్స్‌లోనే తీసుకున్నాం అనుకోండి. దాన్నే సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటాం. సో ఇది అచీవ్ చేయడానికి ఏం చేస్తారంటే యూజ్ చేస్తారంటే బూట్ స్ట్రాప్ అనే ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేస్తారు. సో బూట్ స్ట్రాప్ ఏం చేస్తుందంటే సింగిల్ టైమ్‌లో ఈ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటిని కూడా 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి రెస్పాన్సివ్ బిహేవియర్ కింద తీసుకొస్తుంది. ఇంకోటేంటంటే ఇలా మల్టిపుల్ హెచ్‌టీఎంఎల్ పేజెస్‌లో కింద కాకుండా సింగిల్ ఇండెక్స్ ఫైల్‌ని మనం రన్ చేస్తే అందులోనే సబ్ మాడ్యూల్స్ కింద అవన్నీ కూడా లోడ్ అవుతాయి. లోడ్ అయ్యి దే విల్ గివ్ అస్ ఎ సింగిల్ యాప్. సో మల్టిపుల్ నావిగేషన్ చేసినా ఏం చేసినా కూడా ఎవ్రీథింగ్ విల్ బి ఇన్‌బిల్ట్ ఇన్ సింగిల్ ఇండెక్స్ ఫైల్‌లో ఉంటుంది. ఇది ప్రాక్టికల్‌గా మనం ఇప్పుడు డెమో చేస్తాము. సో, చేసినప్పుడు చూస్తే మీకు ఇది థియరిటికల్‌గా కాన్సెప్ట్. బట్ యాక్చువల్ ప్రాక్టీస్‌లో ఎలా ఉంటుందనేది మీకు అర్థమవుతుంది. సో, ఆల్‌మోస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ యాంగులర్ యూజ్ చేసినా, స్విఫ్ట్ యూజ్ చేసినా, యూఎఫ్ఐ యూజ్ చేసినా, ఏవి యూజ్ చేసినా కూడా అన్నిట్లోనే ఒకే ఒక సింగిల్ ఇండెక్స్ ఫైల్ ఉంటుంది. మీరు మొత్తం అంతా రన్ చేసేది ఒకే ఒక ఇండెక్స్ ఫైల్‌ని. ఆ ఇండెక్స్ ఫైల్‌లోనే మాడ్యూల్స్ అన్నీ కూడా బండిల్ అయ్యి లోడ్ అయ్యి ఉంటాయన్నమాట. సో, మనం ఎన్ని పేజెస్ అయినా క్రియేట్ చేయండి. మీరు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్స్ అయినా మీరు యాడ్ చేయండి. ఎంవీసీ ఆర్కిటెక్చర్ వాడినా, ఏం వాడినా కూడా అన్నీ కూడా ఒక సింగిల్ ఇండెక్స్ ఫైల్ ద్వారానే లోడ్ అవుతాయి. సో, ఇది ఫర్దర్‌గా ఏంటంటే అందులోని ఒక్కొక్క మాడ్యూల్‌ని లోడ్ చేస్తూ ఉంటుంది. సో, ఏమైనా అర్థమైందా? ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా ఇక్కడి వరకు? ఓకే అండి. అర్థమైంది. బూట్ స్ట్రాప్‌లో ఎట్లా మనం ఏం రానవసరం లేదా? వాళ్ళే లైబ్రరీస్ ఇస్తారు కదా! అవును. మనం ఏం రాయక్కర్లేదు. బూట్ స్ట్రాప్ అనేదేంటంటే ఆహ్, అది ఇన్‌బిల్ట్‌గా అంటే ఒక పేరెంట్ క్లాసెస్‌లో లైబ్రరీస్ అన్నమాట. సో, దాన్ని మనం యూజ్ చేస్తాం. ఈ సింగిల్ పేజ్ అచీవ్ చేయడం కోసం. సో, ఇప్పుడు మన అప్లికేషన్ నేను చూపిస్తాను. చూపిస్తే ఎక్కడుంటుంది బూట్ స్ట్రాప్ అనేది కూడా నేను చూపిస్తాను స్పెసిఫిక్‌గా. ఓకే. సో, ఆ బూట్ స్ట్రాప్ ఏం చేస్తుందంటే మనకిప్పుడు ఈ రెస్పాన్స్ ఇప్పుడు ఇందాక వచ్చిన టాపిక్ దగ్గరకొస్తాను.
సో ఇక్కడ ఈ రెస్పాన్సివ్ బిహేవియర్ వచ్చింది కదా, ఇవన్నీ 2 కాలమ్స్ వచ్చి తక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటే ఆటోమేటిక్ అడ్జస్ట్ అవ్వండి. ఇదంతా బూట్ స్ట్రాప్ వల్ల అవుతుంది. సో ఆ బూట్ స్ట్రాప్ ఫ్రేమ్‌వర్క్ ఏంటంటే ఇలాంటి ఆటోమేటిక్‌గా డివైస్ బట్టి ఆటోమేటిక్‌గా రెండర్ అయ్యే కేపబిలిటీస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ బూట్ స్ట్రాప్ అనే ఫ్రేమ్‌వర్క్. కానీ బూట్ స్ట్రాప్ అనే దాంట్లో కీవర్డ్స్ రకరకాలుగా యూసేజ్ చేస్తారు. బట్ ప్లెయిన్ మనీలా బూట్ స్ట్రాప్ అనే ఫ్రేమ్‌వర్క్ పర్పస్ అయితే ఇలా రెస్పాన్సివ్ బిహేవియర్ కోసం. అట్ ద సేమ్ టైమ్ ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ కాన్సెప్ట్‌ని కూడా ఇంట్రొడ్యూస్ చేసింది ఆ బూట్ స్ట్రాప్ ఫ్రేమ్‌వర్కే. ఓకే అన్న. అండ్ ఇక్కడ చూసారా లాంచ్ ప్యాడ్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఇది సింగిల్ పేజ్ అన్నమాట. ఈ లాంచ్ ప్యాడ్ డాట్ హెచ్టిఎంఎల్ లోనే మనకి ఎన్ని యాప్స్ ఉన్నాయి ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఆల్మోస్ట్ చాలా యాప్స్ ని హోల్డ్ చేసాం. సో ఇక్కడ చాలా వరకు యాప్స్ హోల్డ్ చేసాం. సో ఇది కూడా ఏంటంటే ఇట్స్ యూజింగ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఇది లాంచ్ ప్యాడ్ అంతా కూడా డిజైన్ చేయడానికి దే యూజ్డ్ యూఎఫ్ఐ కంట్రోల్స్. ఇక్కడ మీరు చూసారంటే ఒకే సింగిల్ హెచ్టిఎంఎల్ ఫైల్ ఉన్నది. సో ఈ హెచ్టిఎంఎల్ ఫైల్లోనే చాలా వరకు యాప్స్ ని మాడ్యూల్స్ కింద దే హ్యావ్ లోడెడ్ ఇట్ అనమాట. రైట్. ఈ ఎగ్జాంపుల్‌లోనే తీసుకుందాం, కంటిన్యూ చేద్దాం. సో ఇదే అప్లికేషన్ ఐప్యాడ్‌లో ఇలా రన్ అయిందన్నాం కదా. సో ఇక్కడ మీరు మల్టిపుల్ ఆప్షన్స్ చూసారంటే ఈ ఎమ్యులేటర్‌లో మనకి ఐఫోన్ 6లో ఎలా రన్ అవుతుంది, ఐఫోన్ ఎక్స్‌లో ఎలా రన్ అవుతుంది, సో వేరియస్ డివైస్‌లో ఎలా రన్ అవుతుంది అనేది మనము చెక్ చేసి చూడొచ్చు. సో ఇలా ఫోన్‌లో అయితే ఈ విధంగా ఇందాకల కన్నా మీరు నోటీస్ చేస్తే సో సేమ్ ఐప్యాడ్‌లో ఎలాగైతే రన్ అయిందో సిమిలర్‌గా మొబైల్‌లో కూడా రన్ అవుతుంది. సో ఇలా మనం మల్టిపుల్ డివైసెస్‌లో ఎలా రన్ అవుతుంది అనేది చెక్ చేయొచ్చు. సో బేసిక్‌గా యూఎఫ్ఐ యాప్ మనం ఒక్కసారి డెవలప్ చేసిన యాప్ అన్ని డివైసెస్‌లోని ప్రాపర్‌గా రన్ అవుతుంది. సో మనం టెస్ట్ చేయాలనుకున్న ఫ్యాక్టర్ డైరెక్ట్‌గా ఈ కేస్‌లో మీరు చూసినట్టే మొబైల్‌లో ఈ విధంగా కనిపిస్తుంది. ఐఫోన్ ఎక్స్‌లో. సో వాళ్ళు రివ్యూస్ చూడాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఈ విధంగా చూడొచ్చు. సేమ్ డివైస్ మనం జూమ్ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ చేస్తాను. సో ఈ విధంగా ఐప్యాడ్‌లో ఇలా కనిపిస్తుంది. రైట్. సో మీరు ఎప్పుడైనా టెస్ట్ చేయాలన్నా కూడా ఎమ్యులేటర్ ద్వారా ఇలా ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకొని దీన్ని సెలెక్ట్ చేస్తే టెస్ట్ చేయడానికి అవుతుంది. సో మీరు ఈ సేమ్ ఇప్పుడు ఈ యూఎఫ్ఐ అప్లికేషన్ కూడా చూసినా కూడా దాని బేస్ బ్రౌజర్‌లో రెండర్ అయ్యేటప్పుడు ఒక హెచ్టీఎంఎల్ కింద బ్రేక్ డౌన్ అవుతుంది. దానికి కూడా ఉండే సిఎస్ఎస్ ఫైల్స్ మీరు ఇక్కడ నోటీస్ చేస్తే డివ్ ట్యాగ్స్ కింద ఫర్దర్‌గా బ్రేక్ డౌన్ అయింది. ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్స్ అన్ని కూడా దే విల్ హావ్ సమ్ జావా స్క్రిప్ట్. ఇంకో బ్యూటీ ఏంటంటే ఏ కోడ్ కూడా మీరు డైరెక్ట్‌గా రీడ్ చేయలేరు. లైక్ ఓన్లీ ఇన్ ద హెచ్టీఎంఎల్ ఫార్మ్. దానికేంటంటే మనం డెవలపర్ డీబగ్గింగ్ టూల్స్‌లో స్పెసిఫిక్‌గా యూజ్ చేసేది సోర్స్ ట్యాబ్. మీరు ఆల్రెడీ ఫెమిలియర్ అయ్యి ఉంటే ఈ ఇందులోనే క్రోమ్‌లోనే చాలా వరకు ఆహ్, అడ్వాంటేజ్ టూల్స్ ఉంటాయి. సో టూల్స్ లైక్ ఏంటంటే మనం ప్రతిదీ ఏమైనా ప్రాజెక్ట్ రన్ చేసేటప్పుడు అందులో ఎర్రర్స్ ఉన్నాయి ఏమన్నా కూడా మనం ఇక్కడ కన్సోల్ ట్యాబ్‌లో వచ్చి చెక్ చేస్తాం. సో ఇప్పుడు నేను సపోజ్ ఈ లాంచ్ ప్యాడ్‌లో రన్ అవుతుంది యాప్. సో ఈ యాప్‌లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి. సపోజ్ నేను యాడ్ కట్ అని క్లిక్ చేశాను. ఇక్కడ యాడ్ కట్ అన్నప్పుడు సపోజ్ ఎర్రర్ వచ్చింది. సో ఎర్రర్ వచ్చినప్పుడు ఏంటంటే మనము రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అని చెప్పి మనం వెళ్లి ఇక్కడ కన్సోల్‌లో చెక్ చేయాలన్నమాట. సో కన్సోల్‌లో చెక్ చేస్తే ఏంటంటే ఎందుకు ఎర్రర్ వచ్చిందనేది మనకి స్పెసిఫిక్‌గా పిన్ పాయింట్ అవుతుంది. ఇక్కడ మీరు ఇక్కడ మనకి బేసిక్ ఎర్రర్ వచ్చింది. మీరు ఇక్కడ నోటీస్ చేస్తే హెచ్‌టిటిపి రిక్వెస్ట్ ఫెయిల్డ్ అని. సో అన్‌నోన్ డేటా సర్వీస్ ఎర్రర్ అని వచ్చింది. మీరు ఇక్కడికొచ్చి చెక్ చేశారనుకో, ఇక్కడ మనకి డీటెయిల్స్ తెలుస్తుంది. ఓకే. సేమ్ మెసేజ్ అక్కడ. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఓడేటా సర్వీస్ అన్‌నోన్ ఇంటర్నల్ సర్వర్ అక్కడ. ఇదే మెసేజ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది వ్యూ డీటెయిల్స్‌లో. సో ఇది వ్యూ డీటెయిల్స్ సెలెక్ట్ చేయకముందే ఇక్కడ అపియర్ అయింది. కొన్ని కేసెస్‌లో ఇక్కడ వ్యూ డీటెయిల్స్ లాగా యూఐ నుంచి హ్యాండిల్ చేయలేదనుకోండి, ఎర్రర్ హ్యాండ్లింగ్. మన కన్సోల్‌లో ఆ ఎర్రర్స్ కనిపిస్తాయి. సో యూజర్స్‌కి ఈ ఎండ్ యూజర్స్ ఇలా అంటే ఇన్స్పెక్ట్ చేసి చెక్ చేయరు గనక యాస్ ఎ డెవలపర్ ఏంటంటే ఎవరైనా కస్టమర్ ఈ పర్టిక్యులర్ యాప్ ఎర్రర్ ఉంది, వర్క్ అవ్వట్లేదు అని అన్నారంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూఎఫ్ఐ యాప్స్‌లో మనం చేయాల్సింది ఏంటంటే రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అని సెలెక్ట్ చేసి కన్సోల్‌లో చెక్ చేయాలి. కన్సోల్‌లో చెక్ చేసేసరికి మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏ యాక్షన్ ట్రిగ్గర్ చేసినప్పుడు ఈ ఎర్రర్ అయిందనేది మనం ఫస్ట్ క్వెషన్ అడుగుతాము. దాన్ని బట్టి ఏంటంటే వి కెన్ స్టార్ట్ అవర్ ట్రబుల్ షూటింగ్ ఫస్ట్ స్టెప్స్. సెకండ్ ఏరియా డెవలపర్ టూల్స్ ఏ విధంగా యూజ్ అవుతుందంటే మీరు ఇక్కడ క్లియర్ ఆప్షన్ ఉంటుంది. అట్‌లీస్ట్ మీరు వన్ డే ఇందులో ఉన్న కంట్రోల్స్ అన్నీ కూడా మీరు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయాలి. అంటే ఎమ్యులేటర్ ఎక్కడున్నది? ఇది ఏం చేస్తుంది? ఈ ఐకాన్ సెలెక్ట్ చేస్తే ఏం చేస్తుంది? సో ఇది ఎందుకంటే డే టు డే మనం యూజ్ చేసేటప్పుడు చాలా ఎఫెక్టివ్‌గా యూజ్ అవుతుంది. సో కన్సోల్ పర్పస్ ఏంటంటే టు ట్రబుల్ షూట్. రైట్. ఎలిమెంట్స్ ఏం చేస్తున్నాయంటే బేసిక్‌గా మన ఇక్కడ ఏవైనా యూఐలో ఇప్పుడు ఇమేజ్ ఉన్నది. ఇమేజ్ ట్యాగ్ ఐడీ కావాలన్నా ఏమైనా కావాలనుకోండి. మీరు డైరెక్ట్‌గా ఇక్కడ రైట్ క్లిక్ చేసి మీరు ఇప్పుడు ఇన్స్పెక్ట్ ఎలిమెంట్‌లో చేసి మీరు ఇక్కడ సెలెక్ట్ చేశారనుకో.
సెకండ్. ఓకే. ఇమేజ్‌కి ఆల్రెడీ వీళ్ళు ఒక యాక్షన్ ఇచ్చారు. సో, ఈ 2 ప్యారలెల్‌గా పక్కన పెట్టి చూపిస్తాను. సో, మీరిక్కడ సో, ఇక్కడ చూసారంటే ఈ డివ్ ట్యాగ్ ఉన్నది కదా! ఈ డివ్ ట్యాగ్ ఏరియా అది. సో, ఈ ఐడీస్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ మనం ఏమైనా ట్వీక్ చేయాలన్నా, ఏమైనా టెస్ట్ చేయాలన్నా అన్నీ కూడా మోడిఫై చేయొచ్చు. సో, ఆ ఇమేజ్ ఉన్నది కదా! సో, ఆ ఇమేజ్ స్పాన్ ఇది. సో, ఇందాకల ఇది మనం చేంజ్ చేయాలనుకున్నామనుకో, ఈ ఐడీ ప్రొడక్ట్ ఇమేజ్ ఐడీ ఇదనమాట. సో, ఈ ప్రొడక్ట్ ఇమేజ్ దగ్గర మనం ఈ స్టైల్ చేంజ్ చేయాలన్నా, బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ ఇవన్నీ ఉన్నాయి కదా! సో, ఇక్కడ ఇమేజ్ ఇది. ఈ ఇమేజ్ యూజ్ చేస్తున్నారు యూఆర్ఎల్. సో, ఇక్కడ HT1022 అనే ఇమేజ్ ఇక్కడ యూజ్ చేస్తున్నారు. సో, ఈ ఇమేజ్ కావాలంటే మనం చేంజ్ చేసి టెస్ట్ చేయాలన్నా చెక్ చేయొచ్చు. ఇలా యూఐ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే, వాటిల్ని యూఐ ఎలిమెంట్స్ మాత్రమే మనము ఇండివిడ్యుయల్‌గా సెలెక్ట్ చేసి వాటిల్ని ఎలిమెంట్స్‌ని ఇక్కడ చెక్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకే. కొన్నిసార్లు సీఎస్ఎస్ ప్రాపర్టీస్ టెస్ట్ చేయడం కోసమైనా, కొన్నిసార్లు ఓకే. ఇక్కడ స్పేస్ ఇవన్నీ కూడా ఆర్డర్‌లో స్ట్రెయిట్ లైన్‌లో వచ్చాయి కదా! ఇలా రాలేదనుకోండి. సో, ఏ విడ్త్ పెడితే బావుంది, స్పేసింగ్ ఎంత ఇస్తే బావుంది, అలాంటివి చెక్ చేయడం కోసం మనము ఎలిమెంట్స్ ట్యాబ్‌లో చెక్ చేస్తాం అన్నమాట. ఐడియాస్ ఆటిల కోసం. సో, ఇది బేసిక్ ఏరియా కోసం యూజ్ చేస్తాం. కానీ మనకి డెడికేటెడ్ టూల్స్ కూడా ఉన్నాయి. సో, ఇలా హెల్ప్ అవుతుంది ఎలిమెంట్స్ ట్యాబ్. కన్సోల్ ట్యాబ్ వచ్చేసరికి ట్రబుల్ షూటింగ్‌కి ఫస్ట్ ఏరియా చెక్ చేసేది. సోర్స్ ట్యాబ్‌లోని మనం ఏవైతే ఇప్పుడు ఫైల్స్ ఉన్నాయో, ఆ ఫైల్స్ కోడ్ అంతా ఇప్పుడు ఈ ఫైల్స్ కోడ్ అంతా మీరు చూసారంటే ఇక్కడెక్కడ కనిపించదు. సోర్స్ ట్యాబ్‌లోకెళ్ళి మీరు కంట్రోల్ ఓ అని సెలెక్ట్ చేస్తే, ఈ పర్టిక్యులర్ పేజ్‌కి రెండర్ అయింది. దీన్ని మళ్ళీ రీలోడ్ చేయాలి. రీలోడ్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏవైతే ఉన్నాయో, ఈ ఐకాన్ షో నావిగేటర్ ఐకాన్ ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఈ పర్టిక్యులర్ అప్లికేషన్ ఇది ప్రెజెంట్ ఇప్పుడేంటంటే ప్రొడక్ట్స్ అప్లికేషన్. ఈ ఇక్కడ మీరు బీసీ ఎస్ఏపీ అని చూసారు కదా! సో, ఎస్ఏపీ ఇది యూఆర్ఎల్. సో, మీరిక్కడ చూసారంటే ఎస్ఏపీ డెవ్ సెంటర్. సో, ఇది రెండర్ అయిన పేజెస్. ఇందులో సబ్ పేజెస్ ఎస్ఏపీలో బీసీ యూఎఫ్ఐలో ఈ ఎస్ఏపీ జీ శాంపుల్ షాప్ ఉంది కదా! ఈ అప్లికేషన్ ఫోల్డర్ ఇదనమాట. సో, ఇందులో సోర్స్ కోడ్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. ఇందులో ఎప్పుడైనా నోటీస్ చేయాల్సింది 2 కాంపోనెంట్సే. ఒకటి యూఐ కాంపోనెంట్ ఉంటుంది. ఇంకోటి కంట్రోలర్ కాంపోనెంట్ ఉంటుంది. కంట్రోలర్ అంటే అంతా కూడా లాజిక్ రాస్తాం. సో, ఈ యాక్చువల్ కోడ్ అంతా కూడా ఇక్కడ ఉన్నదనమాట. సో, ఈ పర్టిక్యులర్ రన్ అయ్యే యాడ్ ప్రొడక్ట్‌కి గాని, దీనికి సంబంధించిన కోడ్ అంతా లాజిక్ అంతా కూడా ఈ విధంగా చూడొచ్చు. సో, ఇదంతా కూడా రాసిన లాజిక్ ఆ అప్లికేషన్ రన్ అవ్వడానికి. రైట్. సో, నిన్నంతా మనం యాప్ చూసాము. ఆ యాప్‌కున్న బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే కోడ్ అంతా కూడా హౌ టు చెక్ ట్రబుల్ షూట్ చేయాలన్న బేసిక్ డెవలపర్ టూల్స్‌లో ఉన్న అవి మనం ఐడెంటిఫై చేస్తున్నాం ప్రెజెంట్. సో, ఇప్పుడు యాప్ కంట్రోలర్, బేస్ కంట్రోలర్ ఇందాక నేను చెప్పాను కదా! మనం సింగిల్ ఫైల్ ఉంటుందని. సో, ఇదంతా రన్ అయ్యేది సో, యూటిల్ కాంపోనెంట్ ఇది షెల్ అనేది లాంచ్ ప్యాడ్. ఇప్పుడు అది విల్ సీ తర్వాత చూద్దాం. సో, ఓకే. ఇది ఒక ఐడీలో లోడ్ చేసాక మీకు ఫుల్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. సో, ప్రెజెంట్ ఇక్కడ ఫుల్ స్ట్రక్చర్ లేదు. బట్ ఇవన్నీ ఇప్పుడు ఏమైందంటే యూజింగ్ లాంచ్ ప్యాడ్ ఒక సింగిల్ యాప్ మాత్రమే లోడ్ అయింది. సో, మల్టిపుల్ యాప్స్ లోడ్ చేసినప్పుడు ఇక్కడ మనం ఇంకో యాప్ ఓపెన్ చేసాం అనుకోండి. ఇక్కడ ఇంకో ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఈ జీ శాంపుల్ యాప్ లాగే ఇంకో టైల్ క్లిక్ చేసిన యాప్ ఇక్కడ లోడ్ అవుతుంది. సో, ఇవన్నిటిని సోర్స్ కోడ్ మనం చెక్ చేయాలంటే సోర్స్ ట్యాబ్‌కొచ్చి కంట్రోల్ ఓ ప్రెస్ చేసి అదే ఇందులో స్పెసిఫిక్‌గా ఈ ఫైలే లోడ్ చేయాలనుకోండి కంట్రోల్‌లో. జనరల్‌గా మనం ట్రబుల్ షూట్ చేసేటప్పుడు యాప్ కంట్రోలర్, బేస్ కంట్రోలర్ అనే నేమ్స్ ఉన్నాయి కదా! వీటిని డైరెక్ట్‌గా మనకు ఇక్కడ సోర్స్ ట్యాబ్‌కొచ్చేసరికి ఇలా ఎస్సీ ప్రొడక్ట్, బేస్ కంట్రోల్ అని మీరు డైరెక్ట్‌గా ప్రెస్ చేస్తే అవి సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్‌గా ఓపెన్ చేసి ఈచ్ ఫైల్‌ని మనం ట్రబుల్ షూట్ చేయొచ్చు. క్లియరా ఇక్కడి వరకు? ఆర్ టూ మచ్ కొత్త కీవర్డ్స్‌లా అనిపిస్తున్నాయా? అదే. ఓకే. ఆ! సో, అంటే ఇవి ఆల్రెడీ ఫెమిలియర్ ఉన్నారా డెవలపర్ టూల్స్? నరేంద్ర, మహేష్? వాడుతున్నాము. యాక్చువల్‌గా సోర్స్ ఒకటి వాడుతున్నాము. తర్వాత ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ ఉంది. ఎక్కడ ఓకే. ఎలిమెంట్ బ్రౌజర్‌లో టెస్ట్ చేయడానికి, డీబగ్ చేయడానికి అంతకుముందు లైట్‌గా యూజ్ చేసాం. మరి అంత డెప్త్ నాలెడ్జ్ లేదు. ఓకే. ఓకే.
సో ఇందులో ఏంటంటే కొన్ని కొన్ని టెక్నిక్స్ ఏంటంటే డెవలప్ చేసేటప్పుడు ఈ స్కోప్ ఎలా వాడాలి, సో ఇక్కడ బ్రేక్ పాయింట్స్ మనం ఎలా యూజ్ చేయాలి, ఇది ఎక్కువ కీ ఏరియా. సో ఈ పేజెస్కి ఎలా వస్తాం అనేది కొంత ఫెమిలియర్ ఐడియా ఉంటే ట్రబుల్ షూటింగ్కి ఎక్కువ వాడతాం అనమాట ఈ ఏరియాస్. సో ఇది తెలిస్తే ఏంటంటే త్వరగా ట్రబుల్ షూట్ చేయగలం, ప్రాబ్లం ఎక్కడ ఉన్నది, సో ఎక్కడ ట్రిగ్గర్ అయిన అనేది ఐడెంటిఫై చేయడానికి ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. అందుకు ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాను. అండ్ ఇది మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా ఇవన్నీ డైలీ వాడతాం. బట్ ఫస్ట్ హ్యాండ్ ఏంటంటే మీరు లైక్ ఓకే, ఈ ఏరియాలో సోర్స్ కోడ్ చెక్ చేయాలంటే కంట్రోల్ ఫైల్స్ అని ఇక్కడ కనిపిస్తాయి, సెర్చ్ చేయాలంటే ఇక్కడ ఉంటుంది అనేది మనకి తెలిస్తే ఏంటంటే ఆ టూల్స్ కమాండ్స్ నోటెడ్గా ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి మీరు కంట్రోల్ ఓ అని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫైల్ని డైరెక్ట్గా సెర్చ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ నెట్వర్క్ ట్యాబ్ కూడా సిమిలర్గా ఇది పెర్ఫార్మెన్స్ కూడా ఒక మెజర్ టూల్ కింద వాడతాం. సపోజ్ ఇక్కడ ఈ కేసులో చూసారనుకోండి, ఇది నేను క్లియర్ చేస్తాను, ఇది రికార్డ్ బటన్ ఉంటుంది. సో నేను ఏం చేస్తాను ఇప్పుడు ప్రెసెంట్ రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను. రికార్డ్ స్టార్ట్ చేసి ఏం చేస్తానంటే నేను దీన్ని రీలోడ్ చేస్తాను. అంటే పేజ్ లోడ్ అవడానికి ఎంత టైం పట్టింది అనేది మనం మెజర్మెంట్లో చూద్దాం ఇప్పుడు. సో ఇది స్టార్ట్ అయింది కదా, సో అది కంప్లీట్గా లోడ్ అయినప్పుడు మనం పాజ్ చేద్దాం. సారీ, సో ఇది కంప్లీట్గా లోడ్ అయింది కదా. ఇప్పుడు ఓకే, లెట్స్ స్టాప్ దిస్. సో ఈ పేజ్ లోడ్ రీలోడ్ చేసే ముందు నేను రికార్డింగ్ స్టార్ట్ చేశాను. లోడ్ అయిన తర్వాత రికార్డింగ్ స్టాప్ చేశాను. ఓకే, ఆఫ్ కోర్స్ ఒక కపుల్ ఆఫ్ సెకండ్స్ డిఫరెన్స్ ఉన్నది. బట్ ఇది స్టాప్ చేసిన తర్వాత మీరు నోటీస్ చేస్తే ఇందాక మనం ప్రైమరీగా నేను సింగిల్ పేజ్ అని చెప్పాను సార్, చూడండి ఆ సింగిల్ పేజ్ ఇండెక్స్ ఫైల్లో సబ్ ఫైల్స్ కాల్ అయ్యే ఫైల్స్ అన్ని కూడా ఇన్ని ఫైల్స్ ఉన్నాయి ఆ పేజ్ లోడ్ అవడానికి. అదొక మీరు ఇక్కడ ఇమేజ్ అవ్వచ్చు, లేదా ఇందులో రెండర్ అయ్యే ఇమేజ్ యానిమేషన్స్ అవ్వచ్చు, ఈ డేటాకు అయ్యే బ్యాక్ అండ్ కాల్స్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. సో ఇలా కాల్ అయిన ఫైల్స్ ఇన్ని ఫైల్స్ ఉన్నాయి. సో ఇందులో కూడా మనం క్వైట్ కామన్గా నోటీస్ చేసే కమాండ్ అండి 200, 300, 400, 500 4 కైండ్స్ ఆఫ్ సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, ఇది డెవలపర్కి పక్కాగా గుర్తుండాల్సిన కమాండ్స్. 200 అంటే ఒక సర్వర్ రిక్వెస్ట్ చేసేవన్నీ కూడా రిక్వెస్ట్ సక్సెస్ అయినట్టు. ఓకే, సో సక్సెస్ అయింది అని అంటే మనం ఏదైతే పేజ్ లోడ్ చేస్తున్నామో సర్వర్కి రెస్పాన్స్ వెళ్ళింది, ఆ రెస్పాన్స్ బ్యాక్ కూడా రిటర్న్ వచ్చిందని. సో లాంచ్ ప్యాడ్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది మన ఇనిషియల్గా మనం రిక్వెస్ట్ ఇనిషియేట్ చేసింది ఈ పేజ్ లోడ్ చేసేటప్పుడు. సో అది ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్. సో అది లోడ్ అయింది కనుక మనకి దగ్గరికి ఏంటంటే ఈ పర్టికులర్ ఫైల్ 200 అనే రెస్పాన్స్ మనకి చూపిస్తుంది. ఇక్కడ హెడర్లో చూసారంటే గ్రీన్ కలర్, మీరు డైరెక్ట్ ఇండికేటర్ చూసినా సరిపోతుంది, 200 అని గ్రీన్ కలర్ ఇండికేట్ చేస్తుంది. సో సక్సెస్ఫుల్గా రెస్పాన్స్. సో ఆల్మోస్ట్ మీరు ఫైల్స్ అనేవి చూసారంటే అన్ని సక్సెస్ఫుల్గా చూపిస్తున్నాయి. ఇలా ఇప్పుడు 400 ఇక్కడ చూసారనుకోండి, ఎర్రర్ అయితే ఇలా 400 ఎర్రర్ ఉంటుంది. సో ఈచ్ ఎర్రర్ ఒక్కొక్కటిని ఇండికేట్ చేస్తుంది. 403 తీసుకున్నారు అనుకోండి, ఆథరైజేషన్ ఎర్రర్ అనమాట. అంటే యూజర్ ఏదర్ పాస్వర్డ్ ఇన్కరెక్ట్ అయి ఉండొచ్చు, లేదా యాక్సెస్ లేకపోవచ్చు. సో అలా మనం మేజర్గా 200, ఈ 403, 500 యూస్ చేస్తాం. 500 అంటే సర్వర్ డౌన్ అయింది అనుకోండి, 500 ఎర్రర్ డినోట్ చేస్తుంది. సపోజ్ మీరు ఇక్కడ నెట్వర్క్ ట్యాబ్కి వచ్చిన తర్వాత ఈ లాంచ్ ప్యాడ్ ఇక్కడ ఈ కేసులో చూసారు అనుకోండి, ఇది ఒక ఓడేటా సర్వీస్ ఉంది. సో ఓడేటా సర్వీస్కి మనకు ఆథరైజేషన్ లేదు, అందుకని చెప్పి ఇక్కడ మీరు చూసారంటే 403 ఫార్బిడెన్ అంటుంది. ఫార్బిడెన్ అంటే మనకి ఆథరైజేషన్ లేదు ఈ పర్టికులర్ డేటాని యాక్సెస్ చేయడానికి. సో ఇలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంటే తెలుస్తుంది. డైరెక్ట్గా ఏదైనా సర్వర్ని రీచ్ అయింది, బట్ డేటా అప్డేట్ కావాలేదనుకోండి, దెన్ 400 ఎర్రర్ వస్తుంది. అంటే అప్డేట్ చేయడంలో ఇట్ రిజల్టెడ్ ఇన్ సమ్ ఎర్రర్, మేబీ మిస్సింగ్ లైబ్రరీ ఫైల్స్ అవ్వచ్చు, లేదంటే మనం కోడ్ సింటాక్స్ ఎర్రర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇలా ఈ ఎర్రర్ కోడ్స్ ఏంటంటే డైరెక్ట్గా మనం టెక్నికల్గా ఈ ఎర్రర్ మెసేజ్ ఇవేమీ చూడకుండానే ఓకే ఈ పర్టికులర్ దీనికి ఆథరైజేషన్ లేదు అని మనం రూల్ అవుట్ చేయొచ్చు. 80% కేసెస్ జస్ట్ బై లుకింగ్ ఎట్ దిస్ ఎర్రర్ స్టేటస్ కోడ్ బట్టి మనం ట్రబుల్ ఏంటనేది చెప్పేయచ్చు. 80% ఆఫ్ ద సొల్యూషన్కి ఆన్సర్ ఈ కోడ్ బట్టి తెలిసిపోతుంది. మీరు జస్ట్ గూగుల్ చేసి చెక్ చేసినా కూడా, మీరు ఇన్ కేసు కొత్త ఎర్రర్ కోడ్ వచ్చినా కూడా, మీరు ఇప్పుడు సపోజ్ 500 ఎర్రర్ కోడ్ అని టైప్ చేశారనుకోండి, సో ఇట్ టెల్స్ యూ
ఇది హెచ్టిటిపి సర్వర్ ఎర్రర్ అని చెప్పి క్లియర్గా చూపిస్తుంది. సో సర్వర్ అనేది డౌన్గా ఉంటే 500 ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సిమిలర్గా 400 ఎర్రర్ మీరు చెక్ చేస్తారు అనుకో, బ్యాడ్ రిక్వెస్ట్. సో మన రిక్వెస్ట్ పంపించేటప్పుడే మేబీ ఇక్కడ సపోజ్ ఇక్కడ H002 ఉన్నది, అసలు H02 కాకుండా నేను H01 అని సెట్ చేస్తాను అనుకోండి. ఈ రిక్వెస్ట్ ఈ పర్టికులర్ పేజే లేకపోతే ఇక్కడ ఎర్రర్ అని త్రో చేస్తుంది. ఈ కేసులో పేజ్ ఉన్నది, సో H102 అనేది లోడ్ అయింది. సో సిమిలర్లీ H23 అని చేస్తాను. ఈ కేసు చూసారా ఫెయిల్ అయింది. సో ఇలా ఇన్వాలిడ్ రిక్వెస్ట్ ఉన్నప్పుడు మనకి 400 ఎర్రర్ డినోట్ చేస్తుంది. సో బై లుకింగ్ అట్ 400 మనకి క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే మేబీ ఇలా మిస్టైప్ చేసి ఉండొచ్చు, లేదా రాంగ్ రిక్వెస్ట్ ని మనము ట్రిగ్గర్ చేస్తున్నాం అనేది వీ కెన్ ఐడెంటిఫై అనమాట. సో సంథింగ్ రాంగ్ ఎక్కడ రాంగ్ అయిందంటే రిక్వెస్ట్ చేసే ఫేజ్ లోనే, సో మనం పాస్ చేసే పారామీటర్స్ కావచ్చు, మనం ట్రిగ్గర్ చేసే యూఆర్ఎల్ కావచ్చు, అక్కడ ఎర్రర్ ఉన్నది అనేది మనం ఐడెంటిఫై చేస్తాం అనమాట. సో యూజింగ్ దిస్ ఎర్రర్ కోడ్, ఇది బేసిక్ వే టు ఐడెంటిఫై. ఇలా బేసిక్గా ఎక్కువగా వాడేది ఈ 403, 404. ఈ మీరు 100, 200, 300, 400, 500 ఇలా 5 డిఫరెంట్ ఎర్రర్స్ ఉంటాయి. కామన్గా ఫేస్ చేసే సక్సెస్ అయితే 200, ఆథరైజేషన్ రిలేటెడ్ ఎలాంటి ఎర్రర్స్ అయితే 400 సిరీస్, 500 అంటే సర్వరే డౌన్ అయినట్టు. ఓకే, సో క్లియర్గా ఇప్పుడు ఎనీ టైం ఏదైనా సర్వర్ డౌన్ అయింది అనుకోండి, మీ క్లయింట్ దగ్గర ఏదైనా మీరు ఫస్ట్ చెక్ చేస్తారంటే రైట్ క్లిక్ చేసి చెక్ చేస్తే ఆ ఫైల్కి 500 ఎర్రర్ ఉందా 200 ఎర్రర్ ఉందా అని చెక్ చేస్తే సరిపోతుంది. సర్వర్ డౌన్ అనుకోండి స్ట్రైట్ అవే తెలిసిపోతుంది అక్కడే, రైట్? సో ఇది వన్ ఆఫ్ ద ఈజీ వే టు ఐడెంటిఫై యూజింగ్ డెవలపర్ నెట్వర్క్ ట్యాబ్ ద్వారా మనం ఐడెంటిఫై చేస్తాం. లైక్ యాక్చువల్గా మనం రికార్డ్ చేసి పాజ్ చేస్తాం కదా, అది ఎందుకు చేస్తామంటే మీరు ఇక్కడ టైం ట్యాబ్ చెక్ చేస్తే ఒక్కొక్క ఫైల్ సైజ్ కూడా ఉంది. సో ఈచ్ పేజ్కి కొన్నిసారి ఇమేజ్ ఉన్నది అనుకోండి, ఇమేజ్ 5 MB అలా ఉంటుంది. అది అనవసరంగా ఎక్కువ టైం పడుతుంది అనుకో, ఇక్కడ మెజర్ చూడొచ్చు, ఇది మిల్లీ సెకండ్స్లో ఉంటుంది. ఇందులో హైయెస్ట్ మీరు చూస్తే టైం ఎక్కడ పట్టిందంటే లాంచ్ HTML లోడ్ అవడానికి 3.58 సెకండ్స్ పట్టింది. సో మ్యాక్సిమం టైం దీనికి పట్టింది. తర్వాత 1.4 సెకండ్స్ టు లోడ్ స్పెసిఫిక్గా లైబ్రరీ సిఎస్ఎస్ లైబ్రరీస్ లోడ్ చేయడానికి టైం పట్టింది ఇనిషియల్ లాంచ్ ప్యాడ్లో. సో ఈ టైంని మినిమైజ్ చేయడానికి ఏంటంటే మనం ఏదైనా ఇమేజ్ సైజ్ని రెడ్యూస్ చేయొచ్చు, లేదా అమౌంట్ ఆఫ్ కాల్స్ని మనం తగ్గించవచ్చు. సో అన్నెసరీగా రీడైరెక్ట్ కాల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆ కాల్స్ని మనం తగ్గించాలి. ఈ విధంగా ఏంటంటే పెర్ఫార్మెన్స్ని క్విక్గా లోడ్ అవుతుందా లేదా యాప్ని మెజర్ చేయడానికి నెట్వర్క్ ట్యాబ్ ద్వారా యూజ్. మిల్లీ సెకండ్స్ అంటే దే ఆర్ ఆల్ ఫైన్, అంటే సెకండ్లో మళ్ళీ ఫ్రాక్షన్స్ అనమాట. సో మిల్లీ సెకండ్ అని, సో 3 మిల్లీ సెకండ్ అంటే లెస్ దెన్ ఏ సెకండ్. సో 715 మిల్లీ సెకండ్స్ అంటే ఇట్స్ లెస్ దెన్ ఏ సెకండ్. సో లెస్ దెన్ ఏ సెకండ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ మెట్రిక్. సో ఆ ప్రాబ్లం లేదు. ఏ యాప్కైనా ఐడియల్ సినారియో ఇట్ షుడ్ నాట్ టేక్ మోర్ దెన్ 2 సెకండ్స్. ఒక 2 సెకండ్స్ కన్నా ఎక్కువ టైం పడుతుందని అంటే ఆర్ యాప్ ఈస్ సమ్వేర్ టూ మచ్ రీడైరెక్షన్ చేస్తున్నట్టు, లేదా టూ మచ్ ఆఫ్ యూనో ఎక్కువ అన్నెసరీ లోడ్ ఎక్కువ ఉన్నట్టు, ఆ ఇమేజ్ అయినా రెడ్యూస్ చేయడం ఎక్సెట్రా చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి మెట్రిక్స్ అన్ని కూడా మనం నెట్వర్క్ ట్యాబ్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఇవే ఎసెన్షియల్గా ఎక్కువ వాడేవి. ఇంకా ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ దే ఆర్ లైక్ నాట్ సో కీ, బట్ డెవలపర్ టూల్స్లో బేసిక్గా అయితే మనకు తెలియాల్సింది ఇవి. కరెక్ట్. సో నిన్న మనం స్పెసిఫిక్గా ఫ్రంట్ ఎండ్ నుంచి కనిపించేవి చూసాం. ఫర్ డెవలపర్ పాయింట్ ఆఫ్ లో చూడాల్సినవి ఏంటనేది ఈరోజు చూసాం. ఓకే, సో క్విక్గా నేను ఇంకో మనం చూద్దాం. సో గిట్ హబ్ అకౌంట్ జస్ట్ క్రియేట్ చేసుకుని ఉంటే ఇంకో యాక్టివిటీ చేద్దాం. సో సింపుల్ యాక్టివిటీ. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇవి ఫెమిలియర్ ఉంటే ఫైన్. యాక్చువల్లీ మీరు మాట్లాడుతుంటే నేను మాట్లాడుతుంటే, లేదంటే సింగిల్ పేజ్ అప్లికేషన్స్ ఉన్నారు కదా, యాక్చువల్ గా అవి ఎట్ ఏ టైం రెండర్ అవుతాయా, వన్ టైం తీసుకుంటుందా టైం? కరెక్ట్, అట్ ఏ టైం లోడ్ అయినప్పుడే మనం ఇక్కడ చూసాం కదా, అన్ని ఒకేసారి లోడ్ అయ్యాయి. సో అన్ని లోడ్ అయిన తర్వాతే మనకి అవుట్పుట్ కనిపించింది. సో నెట్వర్క్ ట్యాబ్ లో మనం చూసింది అదేనమాట, అన్ని ఒకేసారి లోడ్ అవుతాయి. మనకు కావాల్సిన అన్నెసరీవి హైడ్ అయిపోతాయి. ఓకే, మనకి ఆటోమేటిక్ గా లోడ్ అయి ఉంటుంది కాబట్టి రెస్పాన్స్ ఎక్కువ స్పీడ్ ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. సో బూట్ స్ట్రాప్ లో మనం అచీవ్ చేసేది ఏంటంటే అన్ని ఫైల్స్ రెడీగా ఆల్రెడీ లోడ్ అయి ఉంటాయి, కానీ ఆ లోడ్ అయ్యేవే కూడా చాలా క్విక్ గా లోడ్ అయ్యేలాగా మనం ముందే ఆల్రెడీ జాగ్రత్త తీసుకుంటున్నాం. అందువల్ల ఏమవుతుందంటే సింగిల్ పేజ్ ఇండెక్స్ ఒకటి లోడ్ చేసాం. ఇప్పుడు లాంచ్ ప్యాడ్ HTML లోడ్ చేసాం కదా,
లోడ్ చేసినప్పుడే మిగతా పార్ట్స్ కూడా లోడ్ అయ్యాయి. సో ఇక్కడ డిలే అవ్వట్లేదు. నువ్వు ఏ క్లిక్ చేసినా కూడా వెంటనే అవుట్‌పుట్ కనిపిస్తుంది. ఎందుకు? ఇవన్నీ కూడా ఆల్రెడీ లోడ్ అయ్యి ఉన్నాయి. సో ఓకే. కాకపోతే అది బూట్ అడ్వాంటేజ్. స్టార్టింగ్‌లో రాస్తారా కోడ్ స్టార్టింగ్‌లో? ఆ! ఫస్ట్ స్టార్టింగ్ ఇండెక్స్‌లోనే మనం బూట్‌స్ట్రాప్‌ని మెన్షన్ చేస్తాం. అది చూపిస్తాను ఇప్పుడు. సో అది సింగిల్ పేజ్ అప్లికేషన్. ఇదంతా చూసారంటే మనం ఎన్ని క్లిక్ చేసినా ఎక్కడైనా రిఫ్రెష్ కనిపించిందా పేజ్‌లో ఇప్పుడు నేను ఈ ట్యాబ్‌కి క్లిక్ చేసినప్పుడు? లేదు. 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 అదే. కానీ ఇందాల వికీపీడియా లింక్‌లో మీరు చూసారంటే ఈచ్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇమేజ్ లోడ్ అవ్వడం గాని, స్లైట్ చేంజ్ కనిపించింది మీకు. సో అవన్నీ అవును. ఎందుకంటే ఫ్రెష్‌గా కాల్ చేస్తున్నాం. ఇక్కడేంటంటే ఫస్ట్ టైమ్ అన్ని కాల్ చేసి రెడీగా లోడ్ చేస్తున్నాం. ఓకే. అది కీ డిఫరెన్స్ అన్నమాట. రైట్. సో అది కాన్సెప్ట్ అర్థమైంది. ఓకే. ఇది కాన్సెప్ట్ బేసిక్‌గా. సో ప్రాక్టికల్‌గా మనం యూఎఫ్ఐలో అచీవ్ చేసింది ఇది. ఆల్‌మోస్ట్ కరెంట్‌గా ఉండే పాపులర్ ఫ్రేమ్‌వర్క్స్ అన్నీ కూడా ఈ సింగిల్ పేజ్ కాన్సెప్ట్ బూట్ స్ట్రాపింగ్ అనేది డిఫాల్ట్‌గా వాడుతున్నారు. సో దాన్ని ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేయరు. అది డిఫాల్ట్ ఇప్పుడు మనకి లేటెస్ట్ ఫీచర్ అని అనుకోవచ్చు డెవలపర్స్‌కి. సో అదే అందరూ స్టాండర్డ్‌గా ఫాలో అవుతున్నారు. రైట్. దాని ఎందుకు అడ్వాంటేజ్ వస్తుందంటే ఇలా మల్టిపుల్ డివైసెస్‌కి చక్కగా యూజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మొబైల్‌లో అనుకోండి మీకు మనం క్విక్‌గా ఒక్కొక్కటి నావిగేట్ చేసినప్పుడు అక్కడ లో రిసోర్సెస్ కావాలి. ఎక్కువ రిసోర్సెస్ ఆక్యుపై చేయకూడదు. హ్మ్. సో అలాంటప్పుడు కేసెస్‌లో బాగా ఎఫిషియెంట్‌గా ఉపయోగపడుతుంది ఈ కాన్సెప్ట్. మొబైల్‌లో గాని ఆటిల్లోని మనం డెస్క్‌టాప్‌లో అయితే మనకు నెగ్లిజిబుల్. ఆహ్, మీరు మొబైల్ డేటా తీసుకున్నారనుకోండి చాలా తక్కువుంటుంది. సో, లో కనెక్టివిటీ ఉంటుంది. ఇవన్నీ ఉంటుంది. సో, అవన్నీ నేనంటే ఒకేసారి లోడ్ చేసేటప్పుడేంటంటే అయితే లోడ్ అయితే ఫస్టే 1, 2 సెకండ్స్ పడుతుంది. కానీ త్రూ ఔట్ యాప్ లోడ్ అయిన తర్వాత మీరు సీమ్‌లెస్‌గా యూజ్ చేయొచ్చు యాప్‌ని. అది ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. సరే. సో, ఇప్పుడు మన యాక్టివిటీ ఏం చేస్తామంటే గిట్‌హబ్‌లో మీరు ఫస్ట్ మీరు ఆల్రెడీ ప్యారలెల్‌గా ఉంటే ఒకసారి క్రియేట్ చేయండి. ఒక నాతో పాటు చేస్తే ఫైన్. సో, మనం ఏం చేద్దామంటే ఒక ఒక రిపోజిటరీ క్రియేట్ చేద్దాము. 2021 అని. లెట్స్ లెర్న్ యూఎఫ్ఐ. ఓకే. యాక్టివిటీ ప్యారలెల్‌గా చేయండి. యాక్సెస్ ఉన్నదా? ఆల్రెడీ అకౌంట్ ఉన్నదండి గిట్‌హబ్ అకౌంట్. గిట్‌హబ్ అకౌంట్ లేకుండా టైం పడుతుంది. సో జస్ట్ ఇక మీరు లాగిన్ అయిన తర్వాత ఇన్ కేస్ ఇక్కడ జస్ట్ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేస్తే న్యూ రిపోజిటరీ ఆప్షన్ వస్తుంది. సో, ఈ న్యూ రిపోజిటరీ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో, న్యూ రిపోజిటరీ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే నేను ఇక్కడ నేమ్ ఇచ్చాను. సో, ఫియరీ 21 అని. ఓకే. సో, ఇది ప్రైవేట్ అని పెడుతున్నాను. సో దట్ ఏంటంటే ఎవరు కూడా ఓన్లీ మనం ఎవరైతే మనం ఆథరైజేషన్ ఉన్నదో వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేసేటట్టు. సో, పబ్లిక్ పెడితే ఎనీబడీ రిమోట్‌గా ఇది సెర్చ్ చేసారంటే దే విల్ బి ఏబుల్ టు యాక్సెస్. అది డిఫరెన్స్. ఇది ఎందుకు చేస్తామంటే, ఇందులో మనం ఈ రోజు నుంచి చేసే ప్రతి ఇది శాంపుల్ కోడ్ ఏదైతే ఉంటుందో, దాన్ని ప్రతిరోజు ఇందులో పుష్ చేస్తాం మనం. సో, దీనికి స్ట్రక్చర్ చేసే ముందు హ్మ్. బయటగా ఒకసారి ఇలా హోమ్ పేజ్‌లోని ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయండి. సో, ఈ ఫోల్డర్ క్రియేట్ చేసి ఇక్కడ ఫోల్డర్ ఏం చేస్తారంటే మీరు సేమ్ ఇక్కడ ప్రాజెక్ట్స్ అనే ఫోల్డర్ పెట్టుకుందాము. ప్రాజెక్ట్స్ అని పెట్టుకొని, ఈ ప్రాజెక్ట్స్ ఫోల్డర్ లోపట సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేయండి. వీక్ 1, వీక్ 2, వీక్ 3 అని అలా 5 వీక్స్ క్రియేట్ చేయండి. సో, వీక్ 1 ఇది మన వీక్లీ ప్రాజెక్ట్. సో, ఎవ్రీ వీక్ మనం చేసే ప్రాజెక్ట్ ఇందులో ప్లేస్ చేస్తాము. సో, ఇది వీక్లీ మనం చేసే ప్రాజెక్ట్స్ మోర్ ఆర్ 3 ఏరియాస్ చేయాలి. ఫస్ట్ బేసిక్స్‌కేంటంటే బేసిక్ కాన్సెప్ట్స్ కింద వీక్ 1 అంతా కూడా బేసిక్ కాన్సెప్ట్ చేస్తాము. సో, ఇవన్నీ ఇందులో పెడతాం. సో, రెగ్యులర్‌గా చేసేది డైలీకి. సో, డైలీకి ఒక ప్రాజెక్ట్ డైలీ అని పెట్టండి. సో, ఇదేంటంటే మీరు డైలీ చేసేది మీరు కావాలంటే మీరు డైరెక్ట్‌గా యాడ్ చేయొచ్చు. లేదా ఎందుకంటే మీరు తర్వాత రిఫరెన్స్‌కి బావుంటుందని. ఇలా ఆర్గనైజ్ చేసేది ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు చేశారో మళ్ళీ మీరు సమ్ డేస్ తర్వాత మీరు రిఫర్ చేయాలనుకోండి. సో, ఓకే. వీక్ 1లో చేసిన ప్రాజెక్ట్ ఇది అని ఈజీగా ట్రాకింగ్ ఉంటుందని ఇలా చేయమంటున్నాను. ఆల్ ద టైమ్ అంటే మనం చేసే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా క్లమ్జీ అయిపోతుంది. మీరు గిట్‌హబ్‌లో సెర్చ్ చేసేటప్పుడు ఏది ముందు చేశారు, తర్వాత చేశారు అనేది కొద్దిగా ఆడ్‌గా ఉంటుంది. ఓకే.
సో డైలీ చేసేవన్నీ కూడా డైలీ ప్రాజెక్ట్‌లో పెట్టండి. సో ఇలా వీక్లీ మనం చేసే ప్రాజెక్ట్‌ని వీక్ 1లో చేసిన ప్రాజెక్ట్, వీక్ 2లో చేసిన ప్రాజెక్ట్‌ని ఇలా వీక్లీ ప్రాజెక్ట్ కింద యాడ్ చేయండి. సో ఇది వన్స్ మీరు ఇలా స్ట్రక్చర్ క్రియేట్ చేశారంటే, మీరు ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ ఫియరీ 21 రిపోజిటరీ క్రియేట్ చేసాం కదా! జస్ట్ దీన్ని మీరు కావాలంటే రీడ్‌మీ ఫైల్ కూడా టిక్ చేయండి. రీడ్‌మీ ఫైల్ అనేది నథింగ్ బట్ మీరు డిస్క్రైబ్ చేయొచ్చు. ఇందులో ఈ రిపోజిటరీలో ఏ కంటెంట్ మనం పెట్టామని. సో జస్ట్ క్రియేట్ రిపోజిటరీ అని సెలెక్ట్ చేయండి. సో మనకిక్కడ మీరు ఇక్కడ చూసారు కదా! సో ఈ రీడ్‌మీ ఫైల్ క్రియేట్ చేస్తే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనం కంప్లీట్‌గా ఒక వికీ ఎలా అయితే వికీపీడియాలో ఎలాగైతే ఉందో, ఇక్కడ మీరు డిస్క్రైబ్ చేయొచ్చు. మీరు ఈ రోజు చేసిన యాక్టివిటీ మీరు డిస్క్రైబ్ చేయొచ్చు. ఈరోజు ఏం చేశారని డిస్క్రైబ్ చేయొచ్చు. సో ఏ ఫోల్డర్‌లో ఏమున్నదని కూడా మీరు డిస్క్రైబ్ చేయొచ్చు. సో నేనేం చేస్తానంటే ఇక్కడ డాక్యుమెంటేషన్ కూడా డైలీ రాస్తాను. సో దట్ ఏంటంటే ఏ రోజు ఏం చేసామనేది మనకిక్కడ ట్రాకింగ్ ఉంటుంది. మీరు కూడా ఓకే. ఈ ఫోల్డర్‌లో ఈ కంటెంట్ ఉంటుంది. ఇది మనం ప్రాక్టీస్ చేసామా? చేయలేదా? అనేది మీరు ఇక్కడ ట్రాకింగ్ కూడా మీరు నోట్ చేయొచ్చు. లైక్ డన్నా టాపిక్ డన్ అవ్వలేదా? మీకు క్వెషన్స్ ఉన్నాయనుకోండి. అక్కడే క్వెషన్స్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ డే వచ్చినప్పుడు అది ఎందుకు స్ట్రక్ అయ్యారు? ఏ కోడ్ స్ట్రక్ అయ్యారు? అనేది మీరు నాకు షేర్ చేసినా కూడా నేను డైరెక్ట్‌గా మీ గిట్‌హబ్ యూఆర్ఎల్‌లో ఆ కోడ్‌ని నేను డైరెక్ట్‌గా ఇక్కడి నుంచే మోడిఫై చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడి వరకు క్లియరా? సో ఈ పేజ్ వరకు అంటే గిట్‌హబ్ ఐడియా ఉంది కదా? యెస్. ఐడియా ఉందన్న. గిట్ కూడా ఐడియా ఉంది. ఫుల్ పుష్. ఓకే. ఓకే. మహేష్ ఇక్కడి వరకు క్లియరా? మహేష్? తను చూపించట్లేదు. డ్రాప్ అయిపోయినట్టున్నాడు తను. అనుకుంటున్నా. ఓకే. 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 జాయిన్ అవుతున్నాడా? లేదంటే ఇప్పుడే డ్రాప్ అయ్యాడా? చూడలేదు నేను. ఇప్పుడే అనుకుంటాను. ఇప్పుడే ఉన్నాడా? ఇప్పుడే డ్రాప్ అయింది రమణ. జస్ట్ 1 మినిట్ అయితుంది. ఐ థింక్ వార్ ఆన్ పోయిందేమో. ఓకే. 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 సరే. 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 సరే అయితే ఒక పని చేద్దాము. సో ఎందుకంటే ఈ స్ట్రక్చర్ అంటే యూజ్ చేసే అలవాటు ఉంటే పర్వాలేదు. లేదంటే ఈ స్ట్రక్చర్ యాడ్ చేసేటప్పుడు ఐడియా ఉండదని. సరే ఒక పని చేద్దాం. ఈ స్ట్రక్చర్ మళ్ళీ రేపు మార్నింగ్ క్రియేట్ చేయడం చూపిస్తాను. ఎందుకంటే ఇది ఇక్కడ స్టెప్స్ చేసేటప్పుడు ఇనిషియల్‌గా మనం లింక్ చేస్తాము అందుకు. ఓకే. లేదంటే తను కనెక్ట్ అవుతాడో లేదో చూద్దాము. సో ఏం లేదు ఇక్కడ ఏంటంటే మనం మనం చేసిన కోడ్స్‌ని పెట్టి ఇక్కడ రాసుకుంటాము. రాసుకోవడం వల్ల మనకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఫోల్డర్ స్ట్రక్చర్ కూడా మనం ఆహ్, సేవ్ చేసి పెట్టుకుంటే ఇలా కమిట్ చేంజెస్ అని చేయగానే ఆటోమేటిక్‌గా సేవ్ అవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్‌గా మనం జాయిన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. జాయిన్ అయ్యాడా? ఓకే. మహేష్. అదే అన్న కొంచెం నెట్వర్క్ ఇష్యూ వల్ల నాకేం వినిపియలేదు. అవునా? సరే. 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 అదే అందుకే మళ్ళీ అడుగు సార్ గిట్‌హబ్ ఇప్పటి వరకు ఐడియా ఉంది కదా! ఫోల్డర్ స్ట్రక్చర్ అది కూడా వినిపించింది కదా! అవును. అంటే డైలీ చేసే ప్రాజెక్ట్స్ ఈ ప్రాజెక్ట్స్‌ని మనం గిట్‌లోనే అంటే అక్కడే మనం రోజు ఇక్కడ మోడిఫై చేయాలంటే ఈ రీడ్‌మీ ఫైల్ టిక్ మార్క్ సెలెక్ట్ చేయమంటున్నాను. సో ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత అంటే మనం డైలీ ఇక్కడ స్నాప్‌చాట్ సో డైలీ ఫోల్డర్ కంటెయిన్స్ రెగ్యులర్ కోడ్ అని. సో ఎవ్రీడే ఎక్సర్సైజెస్, ఎవ్రీడే ప్రాక్టీస్ సెషన్, వీక్లీ ఫోల్డర్స్ కంటైన్ ప్రాజెక్ట్స్. ఓకే. సో వన్స్ ఇలా మనం మెయింటైన్ చేసిన తర్వాత కమిట్ చేంజెస్ అని ఇక్కడ ఇక్కడ మీరు కావాలంటే ఈచ్ టైమ్ కోడ్‌కి అయితే రాయొచ్చు. డిస్క్రిప్షన్‌కి అయితే ఏం అవసరం లేదు. సో జస్ట్ ఇక్కడ మనకు సమ్మరీ వస్తుంది. సో ఫియరీ 21 మీరు ఇక్కడ ఇది ఈ ఈ ప్రాజెక్ట్ ఏదైతే క్రియేట్ చేశారో ఈ పేజర్ ఉన్నారంటే మీరు ఇక్కడ ఫైల్ చూసారంటే పైన టాప్ అప్‌లోడ్ ఫైల్స్ అనే ఆప్షన్ లేదా క్రియేట్ న్యూ ఫైల్ ఉన్నది. సో ఈ కేస్‌లో ఏంటంటే మీరు ఫోల్డర్ స్ట్రక్చర్ లోకల్‌గా క్రియేట్ చేసుకొని అప్‌లోడ్ ఫైల్ సెలెక్ట్ చేయాలి. లేదా ఇక్కడ మీరు డైరెక్ట్‌గా 1 బై 1 అప్‌లోడ్ చేస్తానన్నా కూడా అప్‌లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి అలౌ చేయదు. అందుకే అప్‌లోడ్ ఫైల్స్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఈ ప్రాజెక్ట్స్ ఉంది కదా! ఈ ప్రాజెక్ట్స్‌ని డైరెక్ట్‌గా తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఇట్ విల్ టేక్ ఎ వైల్. Your files. స్ట్రక్చర్ ఇది క్రియేట్ చేద్దాం. This file is hidden.
ఓకే. అందులో సమ్ ఫైల్స్ యాడ్ చేయమంటుంది. సో, డమ్మీ ఫోల్డర్ కదా! సో, లెట్ మీ యాడ్ సమ్. ఓకే. ఈ వన్. ఇలాంటి టెక్స్ట్ ఫైల్స్ కాదు. మనం కోడ్ ఫైల్సే అప్‌లోడ్ చేస్తాము. ఇది జస్ట్ ఈ స్ట్రక్చర్ యాడ్ చేయడానికి ప్రెజెంట్ ఇట్ ఈస్ అందులో మరి కంటెంట్ ఏం లేదు గనక ఎంప్టీ ఫోల్డర్ స్ట్రక్చర్ అలో చేయట్లేదు గనక ఒక ఫోల్డర్ జస్ట్ యాడ్ చేశాను. ఓకే. ఓన్లీ ఆ ఫోల్డర్ ఒకటే క్రియేట్ అయింది. సో, మనం మిగతా ఫైల్స్ యాడ్ చేసేటప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు డైలీ ఉన్నది కదా! డైలీ ఎలా ఉన్నాయండి. సో, మిగతా ఫైల్స్ యాడ్ చేసినప్పుడు మిగతా ఫోల్డర్ స్ట్రక్చర్‌లో మనం డైరెక్ట్‌గా ఫైల్స్ యాడ్ చేద్దాం. ఆ ఫైల్స్‌ని డైరెక్ట్‌గా ఆ ఫోల్డర్స్‌ని అప్‌లోడ్ చేస్తే ఫోల్డర్ స్ట్రక్చర్ ఇలా క్రియేట్ అయిపోతుంది. సో, బేసిక్‌గా మనం ఏంటంటే ఫోల్డర్ స్ట్రక్చర్‌లో ఆర్గనైజ్డ్‌గా మన కోడ్‌ని మెయింటైన్ చేస్తాం. సో, ఈ యాక్టివిటీ వరకు చేయండి. ఈ యాక్టివిటీ చేసిన తర్వాత ఈరోజు మీరు గిట్‌హబ్ ఓకే. క్రియేట్ చేయకపోతే ఇక్కడ వరకు క్రియేట్ చేయండి. సో, మిగతా ఫైల్స్ మనం ఇది ప్రాజెక్ట్ ఫోల్డర్ మీరు డెస్క్‌టాప్‌లో ఇలా క్రియేట్ చేశారు కదా! మనం చేసిన ప్రాజెక్ట్ అని కూడా ఇందులో పెడతాము. ఈ ఫోల్డర్‌ని డైరెక్ట్‌గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అందులో పడేస్తే గిట్‌హబ్‌లో సేఫ్‌గా మనకి రిపోజిటరీ ఉంటుంది. రైట్. సో, ప్రెజెంట్ ఇప్పుడు డైలీ దాంట్లో ఎంప్టీగా ఉన్నది కదా! ఇలా ఉంచుదాం. ఒక సింపుల్ ఎక్సర్‌సైజ్ ఏం చేస్తామంటే ఆహ్, మీరు విజువల్ స్టూడియో కోడ్. ఓకే. ఈ విజువల్ స్టూడియో కోడ్‌కెళ్ళండి. సో, వెళ్లి విజువల్ స్టూడియో కోడ్‌ని ఇది ఒకటి ఇన్‌స్టాల్ చేయండి ఈరోజు. సో, ఇది ఇన్‌స్టాల్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ ఇది లింక్ పంపిస్తాను చాట్‌లో. ఇది మెయిల్ కూడా చేస్తాను. సో, విజువల్ స్టూడియో కోడ్ ఒకటి ఐడీ వాడతాం మనం ప్రాక్టీస్‌కి. దీంతో పాటు ఏం చేయాలంటే నోడ్ జేఎస్. సో, నోడ్ జేఎస్ అనేది మనకి సర్వర్. సో, నోడ్ జేఎస్ కూడా మీరు ఇన్‌స్టాల్ చేయాలుంటుంది. సో, ఈ నోడ్ జేఎస్ దగ్గర మీరు విండోస్ ఇది రికమెండెడ్ వెర్షన్ ఉంది కదా! ఇది వాడితే సరిపోతుంది. సో, రికమెండెడ్ ఫర్ మోస్ట్ యూజర్స్. సో, లేటెస్ట్ అవసరం లేదు మనకి. ఈ 14 వెర్షన్ ఉంది కదా! ఈ నోడ్ జేఎస్‌లో ఈ లేటెస్ట్ ఇదొకటి డౌన్‌లోడ్ చేసుకుంటే ఈ 2 మ్యాండేటరీ. సో, నోడ్ జేఎస్ విజువల్ స్టూడియో కోడ్‌లోనే మనం కోడ్ అంతా రాసేది, ప్రాక్టీస్ చేసేదంతా కూడా. సరేనా? సో, ఈ 2 మ్యాండేటరీ. సో, ఇప్పుడు సింపుల్‌గా నేను మీరిది ఇన్‌స్టాల్ చేయండి. నేను రేపు స్టెప్స్ చెప్తాను. బట్ ఒక శాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి ఎలా ఉంటుందనంటే జస్ట్ ఇల్లస్ట్రేషన్‌కి ఇక్కడ చూద్దాం ఈరోజు. సో, మీరు విజువల్ స్టూడియో కోడ్ లోడ్ చేశారంటే ఈ విధంగా ఉంటుంది. సో, మీరిక్కడ చేయాల్సిందేంటంటే ఈ 2 ఇన్‌స్టాల్ చేసిన తర్వాత టెర్మినల్‌కెళ్తారు. సో, విజువల్ స్టూడియో కోడ్ మాక్సిమం డాట్ నెట్ అప్లికేషన్ వాడతారు. ప్రీవియస్‌లీ ఫియరీ ప్రాజెక్ట్స్ అని కూడా ఎక్లిప్స్‌లోని, వెబ్ ఐడీలోని చేసేవాళ్ళు. బట్ 2021 నుంచి ఎస్ఏపీ కొత్త టూల్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది. అది విజువల్ స్టూడియో కోడ్ బేస్డ్ బిజినెస్ అప్లికేషన్ స్టూడియో. సో, ప్రోగ్రామింగ్ అన్నా కూడా గోయింగ్ ఫార్వర్డ్ ఈ టూల్సే వాడండి అని ఎస్ఏపీ రికమెండ్ చేస్తుంది. సో, వీటితో కొంత ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ప్రాబ్లమ్స్ అంటే ఇది ఇంట్రొడ్యూస్ చేసి ఒక 2 మంత్స్, ఒక 6 మంత్సే అవుతుంది. బట్ అఫీషియల్‌గా రోల్ ఔట్ చేసింది డిసెంబర్‌లో రోల్ ఔట్ చేశారు. అందుకే కొన్ని వరకు ప్లగిన్స్, టూల్స్ అన్ని కూడా అంత స్టేబుల్‌గా లేవు. బట్ కానీ గోయింగ్ ఫార్వర్డ్ అప్లికేషన్ కస్టమర్‌లో వర్క్ చేస్తే ఇవే వర్క్ చేయాలి గనక ఇందులోనే నేర్చుకోవడం అనేది రికమెండెడ్ అప్రోచ్. సో, ఇందులోనే మనం ప్రాక్టీస్ చేద్దాము. ప్రాబ్లమ్స్ ఉన్నా స్టిల్ ఇందులో చేయడం వల్ల ఏంటంటే ఫ్యూచర్ రెడీగా ఉంటాం. రేపొద్దున ఫియరీ ప్రాజెక్ట్స్ ఎక్కడైనా మనం క్లయింట్‌కి చేస్తే బిజినెస్ అప్లికేషన్ స్టూడియో, విజువల్ స్టూడియోలోనే చేయాల్సి ఉంటుంది గనక విల్ ట్రై టు లెర్న్ కొత్త ప్లాట్‌ఫార్మ్‌లోనే మనం అన్నీ కూడా ప్రాక్టీస్ చేద్దాం. సో, ఇక టెర్మినల్‌కొచ్చిన తర్వాత న్యూ టెర్మినల్ అనేది నథింగ్ బట్ ఇది కమాండ్ ప్రాంప్ట్ అన్నమాట. సో, కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మనం కోడ్స్ చేయొచ్చు. సో, మీరు ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత నోడ్ -వి మీరు ఇన్ కేస్ విజువల్ స్టూడియో కోడ్ నోడ్ కరెక్ట్‌గా ఇన్‌స్టాల్ అయ్యో లేదో చెక్ చేయాలంటే విజువల్ స్టూడియో కోడ్ లాంచ్ చేసిన తర్వాత మీరు నోడ్ -వి అంటే వెర్షన్ అన్నమాట. వెర్షన్ ఇక్కడ మనం ఏదైతే ఇన్‌స్టాల్ చేసారో ఆ వెర్షన్ ఇక్కడ చూపించాలి. నేను ఇక్కడ ఇందాల 14.6 అనగా సో, ఇది ఇక్కడ లేటెస్ట్ వెర్షన్ ఉన్నదిప్పుడు. బట్ వన్స్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీకు ఇలా ఉంటే మీకు వెర్షన్ ఇన్‌స్టాల్ అయినట్టు. సో, ఈ బేసిక్ చెక్ అయితే మాత్రం చేయాల్సుంటుంది. సో, వన్స్ ఈ 2 రెడీ అయితే రేపు మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు స్ట్రెయిట్ అవే చెక్ చేయొచ్చు. ఓకే. ఈ 2 ఇన్‌స్టాల్ చేయండి. ఇలా నోడ్ వెర్షన్ వి అని చెక్ చేయండి. సో, ఇక్కడ వరకు రెడీ చేసి ఉంచండి. రేపటి నుంచి మనం బేసిక్ ఎక్సర్‌సైజెస్ చేస్తూ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే. ఏమన్నా ఇక్కడ క్లియర్ క్వెషన్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. సో, సింపుల్‌గా ఏంటంటే కొత్త కాన్సెప్ట్సే చెప్తున్నాను.
సో మీకు ఇంకోటి లాస్ట్ ఒకటి చూపించేద్దాం ఈ రోజుకి, ఇంకా బైండ్ అప్ చేద్దాం. టూ మచ్ కాన్సెప్ట్స్ అనుకుంటానా. సో ఫియరీ 2 డెమో చూసాం కానీ ఫియరీ 3 డెమో చూడలేదు కదా. సో ఫియరీ 3 ఏంటంటే ఇది ఇంకా రోల్ అవుట్ కాలేదు, ఈ 2021లో లాంచ్ అయిపోతున్నారు. సో టైల్స్ అవి చూపించారు కదా, సో టైల్స్ లా కాకుండా ఇప్పుడు 3 అంతా కూడా ఈ విధంగా ఉండబోతుంది. దీన్ని ఇంటరాక్షన్ కార్డ్స్ అంటున్నారు. సో ఇలా ఇది ఓవిపి కాదు, మీరు ఓవర్వ్యూ పేజ్ వినుంటే ఓవర్వ్యూ పేజ్ అనుకుంటే ఓవర్వ్యూ పేజ్ కాదు. సో గూగుల్ అసిస్టెంట్ లా కోపైలట్ అని చెప్పాను కదా, ఇక్కడ సిరిలా వాయిస్ అసిస్టెంట్ ఒకటి ఇస్తున్నారు సెంటర్ లో, దీన్ని కోపైలట్ అంటుంది చెప్పి. మనకి టైల్ బేస్డ్ అప్రోచ్ మనం ఇప్పటివరకు ఏదైతే చూసామో ఇలా దీన్ని ఇప్పుడు ఇంప్రూవ్ చేసి ఇది వెర్షన్ 2, వెర్షన్ 3లో ఇలా ఉండబోతుంది. డ్రాస్టిక్ గా చేంజెస్ ఉంటున్నాయి. సో ఇంటరాక్టివ్ గా అనలిటిక్స్ గ్రాఫ్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఈ టైల్స్ చూసారా, ఈ టైల్స్ యాస్టిస్ గా టైల్స్ తో ఉంటూ ఎడిషనల్ ఎలిమెంట్స్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తుంది. సో చాలా రిచ్ గా యూఐని ఇంప్రూవ్ చేస్తుంది ఫియరీ 3లో. సో ఇది ఇంకా రోల్ అవుట్ కాలేదు, బట్ ఇన్ 2021లో ఇది లాంచ్ చేయబోతుంది ఎస్ఏపి. సో ఈ న్యూ ఫీచర్స్ అన్ని కూడా టేబుల్లోకి వస్తుంది. అండ్ అప్లికేషన్స్ మనం లాంచ్ వేళ ఆల్రెడీ చూసాం కదా. సో ఈ విధంగా ఒక అనలిటికల్ పేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది డెమోలో ఆల్రెడీ చూసాము. సో సింపుల్ 3 ఇది ఒక చిన్న స్మాల్ వీడియో, జస్ట్ ఫియర్ 3 వీడియో చూడండి ఒకసారి. ఇది కోపైలట్ ఇప్పుడు. సో ఫియర్ 3ది మనకి డెమో లేదు కనుక స్నాప్ షాట్ వీడియో చూపించాను. సో ఐడియాగా ఏంటంటే కొత్తగా ఇవి నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇలా బెలిస్ థీమ్ కాకుండా ఇలా క్వాడ్స్ థీమ్ అని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసి ఫియరీ 3 అంతా కూడా యాప్స్ ఈ 2, 3 థీమ్స్‌లో కనిపిస్తుంది. సో ఒకటి డార్క్ థీమ్, లైట్ థీమ్ కింద ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇలా ఉంటుందన్నమాట. ఫైనల్‌గా మీరు ఫియరీ 3లో స్క్రీన్ ఈ వన్స్ కంప్లీట్‌గా రోల్ అవుట్ అయితే మన హోమ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది మీకు. మీరు ఇక్కడ చూసారంటే కార్డ్స్ ఇవన్నీ కూడా. సో ఇనిషియల్‌గా 2లో ఉన్నవి ఇలా గ్రూప్స్ కాస్త ఇప్పుడు కొత్తగా స్పేసెస్ అనే కాన్సెప్ట్ క్రియేట్ చేశారు. సో కొత్త ఫ్లేవర్ ఈ విధంగా యాప్స్ అన్ని కూడా కనిపిస్తాయి మనకి. డార్క్ థీమ్ యూజ్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. సో క్వాడ్స్ లైట్ థీమ్‌లో ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇది ఔట్ సైడ్ మార్కెట్‌లో ఇంకా రిలీజ్ కాలేదు. నీకు డెమో చూడడానికి అవ్వట్లేదు గనక ఓన్లీ స్క్రీన్ షాట్స్ చూపిస్తున్నాము. మనకి వన్స్ ఇన్ బిట్వీన్ ఎనీ టైమ్ రెడీ అయితే ఆ డెమో కూడా మనం ఫియర్ 3 ఎలా ఉంటుందని కూడా మనం హ్యాండ్స్ ఆన్ చూడొచ్చు. ఓకే. సో ఇది లేటెస్ట్. సో రైట్ నౌ నిన్నటికి ఈ రోజుకి చూసిందేంటంటే అసలు యూఎఫ్ఏ ఏంటనేది చూసాము. యూఎఫ్ఏలో లేటెస్ట్ ఎలా ఉంటుందో కూడా మనకి స్నాప్ షాట్ ఇక్కడ చూస్తున్నాం. అండ్ యాజ్ ఎ డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాక్‌గ్రౌండ్ జరిగేది ఏంటనేది కూడా ఈరోజు జస్ట్ మనం డిస్కస్ చేసాం. సో ఓకే, సింగిల్ పేజ్ అప్లికేషన్స్ ఉంటాయి. index.html ద్వారా రన్ అవుతుంది. సో ఒక ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాము, ఒక డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం. సో రేపేంటంటే మనం ప్రాక్టికల్‌గా ఒక సింపుల్ సినారియో యూఎఫ్ఏ అప్లికేషన్ చేద్దాము. అలాగే హెచ్‌టిఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ స్లైట్‌గా టచ్ చేద్దాము. సో దట్ మీకు ఇంకా ఏమైనా కాన్సెప్ట్స్ అందులో ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే అందులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మీ కంఫర్ట్. ఎక్సర్సైజెస్ కూడా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేద్దాం వీక్ 1లో హెచ్‌టిఎంఎల్, సీఎస్ఎస్ రిలేటెడ్‌వి. చేస్తేనంటే ఫ్రేమ్ వర్క్స్ బెనిఫిట్ ఏంటి? స్టాండర్డ్‌గా చేస్తే ఏమొస్తున్నాయి అప్లికేషన్స్‌కి? ఎందుకు ఫ్రేమ్ వర్క్స్ ఇంత ఫేమస్ అనేది మనకు ఆ క్లియర్ డిఫరెన్స్ తెలియడం కోసం హెచ్‌టిఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఎక్సర్సైజ్ చేస్తూ ఒక యూఎఫ్ఏ ఎక్సర్సైజ్ కూడా చేద్దాం ఈ వీక్‌లో. రైట్? సో మీరు గిట్‌హబ్ అయితే ఒకసారి అకౌంట్ క్రియేట్ చేసి విజువల్ స్టూడియో కోడ్, నోడ్ ఇన్‌స్టాల్ చేయండి. రేపు మార్నింగ్ మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తే ల్యాబ్ ఎక్సర్సైజ్ ద్వారా స్టార్ట్ చేద్దాం. ఓకే. ఓకే. ఇన్‌స్టాల్ చేసేస్తాం. సరే.
ఓకే రేపు మీట్ అవుదాం ఓకేనా. ఓకే. ఓకే థ్యాంక్స్ నరేంద్ర, థ్యాంక్స్ మహేష్. థ్యాంక్ యూ అన్న, బాయ్. ఓకే బాయ్. థ్యాంక్స్ అన్న.